ఇప్పుడు శివపురాణంలో శివుడు అంటారు దేవుడు, విష్ణు పురాణంలో విష్ణు అంటారు, దేవి పురాణంలో దేవి మొదలు స్టార్ట్ అయింది. ఆ రోజు దేవి పురాణం చెప్పా క్లాస్, అప్పుడు క్లాసెస్ కూడా చెప్పడం మొదలుపెట్టాను నేను సడన్గా. సో వాళ్ళు ఉండి మీరు చెప్పండి అంటే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఎక్కువగా గోదా స్టోరీస్ అట్లా. ఒకసారి దేవి పురాణంలో చెప్పి నాకు వచ్చిందనమాట క్వశ్చన్, అదేంటి ఇప్పుడు నేను ఎవరిని అడిగినా వాళ్ళు దేన్ని ఫాలో అవుతారో అది అంటారు. వైష్ణవులు శివుడు అదే విష్ణు అంటారు, శివమతం వాళ్ళు శివుడు అంటారు. ఎవరిని అడుగుతాం మనం? అడగరాదు. కొన్ని క్వశ్చన్స్ యూనివర్స్ని అడగాలి. ఇప్పుడు మనకి మనుషులు మనం ఎంతవరకు ఎందులో ఉంటామో అదే చెప్తాం, అదే కరెక్ట్ అని నమ్ముతాం. మనం ఇంకో సైడ్ చూడము, ఇంకోటి అర్థం చేసుకోవడానికి అసలు మనం ప్రయత్నించం. అందుకే కదా ఓల్ని వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేసిందే సత్యం, పక్క వరకు మనం అర్థం చేసుకోం. సో అందుకని నేను నైట్ డ్రీమ్లో అడిగాను, అసలు ఎంత డీటెయిల్గా చూపించారు నాకంటే పరమాత్ముడు అంటే ఎవరు అని. అది మార్నింగ్ లేసాక నాకు మతిపోయింది అసలు. మోహంతో వాళ్ళు మళ్ళీ జన్మ ప్రణాళికలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓసారి మనకి ఉన్న వాళ్ళకి రుణం ఉంటుంది. ఆ రుణము మనిషిగా తీర్చుకునే బదులు ఇప్పుడు నేను రుణం ఉన్నా వాళ్ళకి, ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి ఆ మనిషిగా బదులు డాగ్ వచ్చారనుకోండి, దాన్ని ఫుడ్ పెడతా, దాన్ని చూసుకుంటా, దాన్ని అన్ని ఆలనా పాలన చేస్తారు కదా, సో అక్కడ రుణం రిలీజ్ అవుతుంది. సో కొంతమంది అట్లా ఇష్టపడతారు, వచ్చి ఆ 10 years 5 years వచ్చి ఆ రుణం అయిపోయే వరకే ఉండి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ జన్మ తీసుకుంటారు. వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత అప్పుడు వచ్చిందా మీకు ఈ ఆలోచన? ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఏమైంది, నాకు డిఫరెంట్ వాళ్ళు హెల్ప్కి రావడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు సొల్యూషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఆ సొల్యూషన్స్ కరెక్ట్గా వాళ్ళకి వచ్చేవి, కరెక్ట్ అయ్యేవి. నాకు కొంతమంది అంటారు హీలింగ్ చేస్తే ఎఫెక్ట్ అవుతుంది కదా, కర్మలు చేస్తే నీకు వస్తాయి కదా అంటే, అక్కడ ఒక పద్ధతి ద్వారా చేస్తాం, మనకి రాకుండా మీరే తీసుకునేటట్టు. హీలింగ్ కూడా నేను చేయకుండా మీకు ఆ ఎనర్జీస్ మీకు వచ్చి అయ్యేటట్టు మేము అక్కడ ఫెసిలిటేటర్స్ ఉన్నాం అంతే. కానీ నేను చేయట్లేదు, నేను ఏది చేయట్లేదు మీకు. ఐఎమ్ ఓన్లీ ఫెసిలిటేటర్ బిట్వీన్ ద హయ్యర్ పవర్ అండ్ యూ. నమస్కారం అనిరుధ మిరియాల్ గారు. నమస్కారం అంజయ్ గారు, థ్యాంక్ యూ. నన్ను ఈ ప్రోగ్రామ్కి మీరు పిలిపించి ఇలా ఇన్ఫర్మేషన్ని తీసుకోగలుగుతున్నందుకు థ్యాంక్ యూ. సో మీరు వే టు మోక్ష ఫౌండేషన్ ఫౌండర్గా ఉన్నారు. సో అసలు ఏంటి ఈ వే టు మోక్ష ఫౌండేషన్ అంటే ఏంటి, ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? నాకు నా జీవితంలో కొన్ని అందరికీ ఉంటాయి, వాటిని కష్టాలు అనొచ్చు, పాఠాలు అనొచ్చు. సో ఒకసారి నాకు సడన్గా మెమరీ ఇష్యూ అయిందనమాట, సివియర్గా. ఒక 1 minute ముందుది కూడా మర్చిపోయేదాన్ని. గజనీ మూవీ ఒకటి ఉంది కదా, లిటరల్లీ అంత లెవెల్ ఆఫ్ మెమరీ ఇష్యూ ఉండింది. సో నాకు పిల్లలు చాలా చిన్నవాళ్ళు, 2.5 years. నాకు 3 అబ్బాయిలు, వాళ్ళు 1.5 year గ్యాప్తో 3 అనమాట, అంటే ట్విన్స్. ఫస్ట్ ఒక అబ్బాయి, తర్వాత ట్విన్స్ పుట్టారు, 3 అబ్బాయిలే. నాకు భయం ఏం వేసిందంటే కార్ సీట్లో ఉంచి కార్ దిగుతానేమో అని, ఎందుకంటే వెనకాల కూర్చుంటారు కదా వాళ్ళు, మనం ముందు డ్రైవ్ చేసి దిగితే తెలియదు వాళ్ళు వెనకాల ఉన్నట్టుగా. అంత మతిమరుపు ఉంటే ఇంకా దీన్ని ఎలా అయినా సరి చేసుకోవాలి అనుకున్నా. టాబ్లెట్లు వేసుకుంటే అది ఎక్కువైంది, తక్కువ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు లైఫ్లో టాబ్లెట్స్ వేసుకోలేదు, ఎప్పుడు న్యాచురల్గానే నాకు క్లియర్ అవుతాయి. సో అలా వేసుకునేసరికి మరి బాడీ తీసుకోలేకపోయిందేమో డోసో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడికి నేను చాలా 1/4 డోసే అడిగా రెగ్యులర్గా. అమెరికాలో బాడీకి మన బాడీకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు వేసుకునే దాంట్లో 1/4 సరిపోద్ది మనకి. సో ఆ 1/4 వేసుకున్నా కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండింది. సో నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు అదర్ దెన్ కమింగ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. సో మొదటి నుంచి నేను స్పిరిచువల్గా చాలా చాలా నమ్ముతాను గాడ్ని. డే వన్ నుంచి అమ్మతో ఆశ్రమంకి వెళ్ళడము, అక్కడ అమ్మ ఒక 30 ఏళ్ళైనా వాలంటీర్ వర్క్ సేవ చేసిందనమాట అక్కడ జియో ట్రస్ట్లో ఇక్కడ. సో నేను అమ్మతో చిన్నప్పటి నుంచి వెళ్ళి అవి తెలియకుండానే వింటూ ఉండేదాన్ని. అక్కడ విన్నప్పుడు కూడా నాకు తెలియకుండానే ఒకలాంటి మెడిటేషన్లో రాసలీలోకి వెళ్ళేదాన్ని. అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి నాకు, కానీ నాకు అప్పుడు అవి అనుభవాలని తెలీదు, అందరికీ అలాగే ఫీల్ అవుతారేమో అనుకునేదాన్ని. సో చాలా ఇష్టంగా వెళ్ళేదాన్ని, అక్కడనే ప్రసాదం తీసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని, అంత పొద్దునే వెళ్ళిపోయేవాళ్ళం. సో అట్లా ఈ స్పిరిచువాలిటీనే పెరిగాయి కాబట్టి నాకు హనుమంతుని గట్టి పట్టుకున్నా, అమ్మో నువ్వే నాకు సొల్యూషన్ చూపియు, ఇది ఇంపాసిబుల్ ఇట్లా కంటిన్యూ చేయడం లైఫ్. ఐ వాజ్ వెరీ యంగ్ కదా, పిల్లలు చిన్నగా ఉన్నారు.
అని నేను గట్టి పట్టుకుంటే అప్పుడు నాకు ఒక ఇంటి దగ్గర ఒకటి మా ఆంటీ వచ్చి, ఆవిడ ఆంకాలజిస్ట్ అనమాట. మా ఇంటి దగ్గరే ఒకటి ఆశ్రమం ఉంది, దానికి వెళ్తున్నా నేను. ఆవిడ వేరే దగ్గర ఉంటారు. సో మా ఇంట్లో నైట్ ఉండి మార్నింగ్ అక్కడికి వెళ్ళడానికి వచ్చారు. వస్తావా అంటే ఆహా నేను రాను అన్న. ఎందుకంటే మనకి వైష్ణవ సాంప్రదాయం మనది, ఎక్కడికి వెళ్తే ఏది పెడతారు అన్నట్టుగా నాకు అదొక బ్లాక్ ఉండింది. రైట్. నేను రానన్నా. ఆవిడ వెళ్ళొచ్చి నాకు ఎక్స్పీరియన్సెస్ చెప్తే చాలా నచ్చాయి నాకు. అరే ఎంత బాగుంది అనేసి ఇంకా నేను అప్పటి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అందులో ఉన్న గురువుని అడిగాను అనమాట. ఇలా నాకు ఉంది అంటే, ఆయన యోగ నిద్ర అని ఒకటి ఉందమ్మా, అది విష్ణువు చేసేదే. యోగ నిద్రలోకి వెళ్ళి మన మొత్తం సృష్టిని రచించేది. అది నిద్ర కాదు, ఒకలాంటి సోల్ స్థితికి వెళ్ళి మనము మొత్తం మనంతా కూడా సెట్ చేసేసుకోవచ్చు హెల్త్ని అన్నారు. ఓకే. అవునా అంత ఇదిగా అవుతుందా అన్నట్టు కానీ, బట్ సరే నేను అక్కడ ట్రస్ట్ చేశాను, నమ్మాను వాళ్ళు చేసే ప్రాసెస్ని. ఇంకా నేను అదొక 10 days కోర్స్ ఉంటుంది, అది చెయ్యు నీకు క్లియర్ అయిపోతుంది అన్నారు. ఎందుకో ఆయన అట్లా అనేసారు. అంటే నేను సరే 10 daysది సెప్టెంబర్లో, అంటే నేను అప్పుడు ఉన్నదానికి ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఉండింది. వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను. ఆ కోర్సెస్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తారు, మనకి అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు, అవన్నీ వాళ్ళ మొత్తం చూసుకోవాలి. ఆ ప్రెమిసెస్ని మెయింటైన్ చేయడానికంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుద్ది. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో అప్పుడు నేను $2,300 కట్టి చేశానన్నమాట. అయితే దాంట్లో నాకు థర్డ్ డే నాకు సడన్గా నాలోంచి, అంటే నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యాక, కానీ నాకు అది తెలీదు. నేను పడుకొని ఉన్నాను, యోగ నిద్ర అయ్యాక అందరు వెళ్ళిపోతే నాకు లెగరాని రావట్లేదు. పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఎవరిని అడిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అసలు నాది కూడా చూడట్లేదు. మా ఆంటీ కూడా నా పక్కనే ఉన్నారు. ఆంటీని అడిగా, ఆంటీ నాకు లెగవ రావట్లేదు అంటే ఆంటీ కూడా పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. ఇదేంటి అని ఇంకా లాస్ట్కి నాకు ఒక 30 minutes అయింది, 45 minutes అయింది. సరే ఇంకో 2 hours తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మాకు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది, కొంచెం ఎక్కువ బ్రేకే ఇస్తారు అప్పుడు, ఎందుకంటే మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇది 7 to 9 బ్రేక్ ఉంటుంది కాబట్టి, సర్లే అంత బ్రేక్ ఉంటుంది, నేనేం నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వను, మిస్ అయితే బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతా, ఇట్స్ ఓకే అని ఎప్పుడైతే నేను నేను అలాంటి స్థితిలో, లివ్వరాని స్థితిలో ఉంటే ఓకే అని అగ్రీ అయ్యానో, అప్పుడు నా సోల్ రాగలిగింది నా బాడీలోకి. అది సోల్గా అడిగాను కానీ ఇలా అడగలేదు ఫిజికల్గా, వాళ్ళని అడిగింది. సో అందుకే వాళ్ళకి వినిపించలే నేను అడిగింది, నాకు తెలియదు అది. మళ్ళీ సోల్ బ్యాక్ వచ్చేసింది, నేను లేవగలిగా నార్మల్గా వెళ్ళాను. వెళ్ళి అందరిని అడిగాను, మీరు ఎందుకు నాకు హెల్ప్ చేయలేదంటే వాళ్ళు నన్ను అడగలేదు అంటారు. అదే ఇదేంటి, నేను ఇంత క్లారిటీతో అడిగాను, నాకు అక్కడ ఏమో అయిందో కూడా మొత్తం చెప్పాను నేను. వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకున్నారు మ్యాట్ని, మీరు వెళ్ళాక వీరు వెళ్ళారు, అంతా చేస్తే అంతా కరెక్ట్. వాళ్ళు అన్నారు, నువ్వు డీప్గా పడుకున్నావు, యు ఆర్ నాట్ అవేక్ అన్నారు. అదేంటి మరి, నేనేమి ఇంత క్లారిటీతో వీళ్ళందరితో అనుకున్నాక గురువుని అడిగితే ఆయన చెప్పారు, కాదు నీది అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్, అది నీ సోల్ బయటకు వచ్చి సోల్ మాట్లాడింది వాళ్ళతో, నువ్వు అలాగే అచేతనంగా ఉన్నావు నీ బాడీ. అది ఎలా పాసిబుల్ అంటే, అవును అది సోల్ రాగలుగుతుంది, వచ్చి మాట్లాడగలుగుతుంది, కాకపోతే సోల్కి తెలీదు, బాడీ లేకుండా నేను సోల్గా మాట్లాడుతున్నా అన్నది తెలీదు నీకు. కానీ దట్ వాజ్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ నీకు, అది అందరికీ జరగదు, నువ్వు చాలా అడ్వాన్స్డ్, అంటే నువ్వు ఎన్నెన్నో జన్మలుగా చాలా అడ్వాన్స్డ్ నువ్వు అని చెప్పారనమాట. నేను ఓహో అనుకున్నా. అయితే ఆ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు మొత్తం మెమరీ బ్యాక్ వచ్చేసింది. మెమరీ రావడం కాదు, ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయా. చాలామంది ఎన్లైటన్ స్థితి అంటారు కదా, అలాంటి స్థితి ఏమో మరి. సో ఆ స్థితిలో అసలు ఒక వర్డ్ చూసినా నాకు డీపర్ మీనింగ్ అర్థమయ్యేది, ఒక మనిషిని చూసినా నాకు అర్థమయ్యేది. వాళ్ళ షూస్లో కాళ్ళు పెడితే ఎట్లా ఉంటుంది అంటారు కదా, అలా నాకు వాళ్ళ థాట్ అర్థమయ్యేది. వాళ్ళు నాకు ఏం క్వశ్చన్ అడుగుదామని దానికి నించున్నారు అర్థమయ్యేది, నేనే ఆన్సర్ చెప్పేసేదాన్ని. చాలామంది నేను కంప్లీట్ క్వశ్చన్ అడగనివ్వను, మధ్యలోనే ఆన్సర్ చెప్పేస్తా. కాదు మేడం వినండి అంటే, నాకు మీ క్వశ్చన్ తెలుసమ్మా, మీరు ఆన్సర్ వినండి, అది మీకు సాటిస్ఫై లేకపోతే మళ్ళీ అడగండి అంట. సో అది వచ్చేస్తుంది. సో అట్లా నాకే సర్ప్రైజ్ అయింది. ఈవెన్ చెట్ల కలర్ వేరు, పూల కలర్లు వేరున్నాయి నేను బయటకు వచ్చేసరికి. ఇంకా స్పెషల్లీ ఆశ్రమంలోంచి ఇంటికి వెళ్ళేటప్పుడైతే నేను ఎన్ని విచిత్రాలు చూశానో. కొన్ని ప్లేసెస్లో ఒక గ్యాస్ స్టేషను, కొన్ని ప్లేసెస్లో ఒక థియేటర్ టైప్, అవి ఎప్పుడు నేను చూడలే. ఆ దారి నుంచి ఓన్లీ ఆశ్రమంకే వస్తాను నేను. ఇదేంటి ఇప్పుడు ఇంత క్లారిటీగా ఇన్ని కనబడుతున్నాయి అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు. సో మైండ్లో క్లారిటీ పెరిగిందని. ఇంటికి వెళ్ళాక ఒక 1-2 డేస్కి అర్థమైంది నాకు మొత్తం మెమరీ బ్యాక్ వచ్చేసిందని.
కొంచెం టైం పడుతుంది మనకి అది అర్థం అవ్వడానికి. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు 3 ½ 4 ఇయర్స్ మా పెద్ద అబ్బాయి అనుకుంటా. ఇయర్ అండ్ హాఫ్ కదా! చిన్న అబ్బాయిలు 2 ½ 3 అంతే ఉన్నారు. అయితే వాళ్ళు నా దగ్గరకొచ్చి, "అమ్మ నువ్వు ఆశ్రమాన్ని తెచ్చావు ఇంటికి" అన్నారు ఒకరు. "అమ్మ నువ్వు రిషివైపోయావని" ఇంకొకరన్నారు. అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం. నేను అనుకున్నాను, అవునా నేను అంత చేంజ్ అయ్యానా? అంటే ఇన్ని రోజులు ఇంట్లో కియాస్ నేనే తెచ్చాను అన్నట్టుగా అనిపించింది. అంటే నా ఒక్క మార్పుకి పిల్లలకి నాకు యొక్క అంటే బాండింగ్ కంప్లీట్ వేరైపోయింది. ఓకే. ముందు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పే నేను. కానీ అయినా అదొక టైపు ప్రేమని ఐ ఫెల్ట్ అనమాట వెన్ ఐ హగ్ దెమ్. అంతకుముందు నేను హగ్ చేసుకున్నా అంటే చేసుకున్నాను. సో, సడెన్‌గా ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ లవ్ అనమాట. నా హార్ట్‌లో కూడా ఒక వైబ్రేషన్స్ హగ్ చేసుకున్నప్పుడు ఓకే. పిల్లలు నవ్వలే. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో! పిల్లలతో మనకి మన హార్ట్ చక్ర మనలో ప్రేమ పెరుగుతది పిల్లల్ని హగ్ చేసుకుంటే. అట్లాంటివన్నీ కూడా ఐ స్టార్టెడ్ రియలైజింగ్. ఈవెన్ హస్బెండ్‌కి నాకు కూడా బాగా పెరిగిపోయిందప్పుడు. సో, దేర్ వాజ్ అంటే నథింగ్ క్యాన్ అంటే ఎవ్వరు మా మధ్యలో రాలేరు అన్నంత ప్రేమను పొందాను నేను. అప్పుడు అనిపించింది నాకు, ఓహో! ఇదేనా ఎన్‌లైటన్‌మెంట్ అంటే, మరి దీన్నే అంటారేమో అని. అంతే కదా! మనం చవి చూస్తే తప్ప మనకు తెలీదు. వేరే కావచ్చు నాకు తెలీదు. అయితే నేను మటుకు అల్టిమేట్ బ్లిస్‌లో ఉండినాను. సో, బికాజ్ ఆఫ్ దట్ రీజన్. అందుకే మనకు ఏదొచ్చినా అది మనకు మంచినే ఇస్తది తప్ప, చెడుగా ఆలోచించి దాన్ని చెడుగా చేసుకోకూడదు. మనం దాంట్లోంచి ఏదో నేర్చుకునేది ఉంటది. సంథింగ్ హ్యాస్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అది నాకు లేకపోతే, ఆ మెమరీ ఇష్యూ లేకపోతే నేను వెళ్ళేదాన్ని కాదేమో. పట్టించుకునేదాన్ని కాదు. రొటీన్ లైఫ్ మనకుంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగం. ఇప్పుడు రాముడైనా కూడా కైకేయి అంటేనే కదా అడవికెళ్ళాడు. అదొక రెవల్యూషన్ టైప్ ఒకలాంటి డిస్టర్బెన్స్ అయింది కదా వాళ్ళ ఫ్యామిలీలో, రాజ్యంలో. అప్పుడే కదా వెళ్ళింది. సో, అలా ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా వస్తే తప్ప మనలో ఎదుగుదల ఉండదు. అందుకని ఒక సోలు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటదనమాట. మనం డిజైన్ చేసుకుంటాం మన ఓన్ లైఫ్‌ని. చాలామంది అంటారు, మనం ఎందుకు కష్టాలు తెచ్చుకుంటాము కోరి అంటే, కోరి తెచ్చుకున్నవి కాదు. అంతకుముందు చేసినవి అనుభవించాలి కాబట్టి దాన్ని మంచి ఈజీగా డిజైన్ చేసుకొని, అందులోంచి ఏమేమి మార్పులు రావాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్నది చూసుకొని డిజైన్ చేసుకుంటాం మనం. ఓకే. సో, ఎప్పుడేది రావాలో అది మన అనుమతితోనే వస్తది మన లైఫ్‌కి. మన అనుమతి లేనిది ఏది మన ఇంట్లో మన రాదు. ఇంటికి కరెక్ట్. అయితే ఇక్కడ మీకు వన్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత అప్పుడొచ్చిందా మీకు ఈ ఆలోచన? ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత ఏమైంది, నాకు డిఫరెంట్ వాళ్ళు హెల్ప్‌కి రావడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు సొల్యూషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో, ఆ సొల్యూషన్స్ కరెక్ట్‌గా వాళ్ళకొచ్చేవి. కరెక్ట్ అయ్యేవి. ఓకే. అయితే ఇలాగే నేను మెడిటేషన్ చాలా అంటే ఇప్పుడు అక్కడ నేర్చుకొనొచ్చా గదా! మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశా. నేను నారాయణ మంత్రంతో చేయడం మొదలుపెట్టా. సో, ఒకసారి జియో ట్రస్ట్‌లో ఒక ఎన్ని 16 అవర్స్ ఒక 8 అవర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ సుందరకాండ ఉండింది. 2600 శ్లోకాలు ఏదో ఉంటాయి సుందరకాండలో. కంటిన్యూయస్‌గా వాళ్ళు చదువుతూ ఉంటే నేను ఐ కుడ్ ఏబుల్ టు గో సుందరకాండలో నాకు ఆ మంత్రాలు డీపర్ అర్థమయ్యి ఆయనతో పాటు ప్రయాణం చేశాను నేను. సో, దట్ వాజ్ మై అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో! ఐ కెన్ డూ ఇట్లా ఎట్ ఎ స్ట్రెచ్ 8 అవర్స్ కూడా చేయగలుగుతా అని. అప్పుడు మళ్ళీ బ్యాక్ నేను ఇంటికెళ్ళినప్పుడు, అది ఇండియాలో ఇక్కడ ఆశ్రమంలో జరిగింది. ఇంటికెళ్ళినప్పుడు నేను హోల్ నైట్ కూర్చొని చేయడం మొదలుపెట్టా. హోల్ నైట్ మెడిటేషన్ స్టార్ట్ చేశా. ఆ టైంలో నాకొకసారి ఒకరిది నాకు ఆన్‌లైన్‌లో చూశాను నేను. వాళ్ళది జూమ్‌ది ఉంది అంటే ఎళ్ళా. ఎళ్తే అందులో డ్రీమ్స్‌లో మీకు ఏది అడిగితే అది వస్తుందని. అంటే మనకిప్పుడు ఎందుకోసం వచ్చింది ఈ ప్రాబ్లమ్? నాకు మతిమరుపొచ్చింది. నాకెందుకు అదొచ్చింది అంటే, ఒకప్పుడు మనం చేసిన అధర్మం చూపిస్తారు అన్నది నాకందులో క్లారిటీగా అర్థమైంది. అప్పుడు నేనింక డ్రీమ్‌లోకెళ్ళి అడగడం మొదలుపెట్టా. ఏదైనా క్వెషన్స్ ఉంటే. అప్పుడు నాకేమి ఇష్యూస్ లేవు. కానీ క్వెషన్స్ అడగడం మొదలుపెట్టా. యూనివర్స్ క్వెషన్స్. ఉంటాయి కదా మనకు చిన్నప్పటి నుంచి ఉంది. సీతను ఎందుకు ఇలా చేశారు? అదెందుకు? రాముడెందుకు? లేకపోతే మహాభారతంలో ఇదెందుకయింది? సో, ఒకటేమో క్వెషన్ అసలు మనకి ఇప్పుడు శివపురాణంలో శివుడు అంటారు దేవుడు. విష్ణు పురాణంలో విష్ణువు, దేవి పురాణంలో దేవి మొదలు స్టార్ట్ అయింది. ఆ రోజు దేవి పురాణం చెప్పా క్లాస్. అప్పుడు క్లాసెస్ కూడా చెప్పడం మొదలుపెట్టా నేను సడెన్‌గా. సో, వాళ్ళుండి మీరు చెప్పండి అంటే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశా. అప్పుడు ఎక్కువగా గోదా స్టోరీస్ అట్లా. ఓసారి దేవి పురాణంలో చెప్పి నాకు వచ్చిందనమాట క్వెషన్. అదేంటి ఇప్పుడు నేను ఎవరిని అడిగినా వాళ్ళు దేన్ని ఫాలో అవుతారో అది అంటారు. వైష్ణవులు శివుడు అదే విష్ణువు అంటారు. శివ మతం వాళ్ళు శివుడు అంటారు.
ఎవరిని అడుగుతాం మనం? అడగరాదు. కొన్ని కొన్ని క్వెషన్స్ యూనివర్స్‌నే అడగాలి. ఇక మనకి మనుషులు మనం ఎంతవరకు ఎందులో ఉంటామో అదే చెప్తాం. అదే కరెక్ట్ అని నమ్ముతాం. మనం ఇంకో సైడ్ చూడము, ఇంకోటి అర్థం చేసుకోవడానికి అసలు మనం ప్రయత్నించం. రైట్. అందుకే కదా ఓళ్ళనోళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేసిందే సత్యం. పక్కవాడిది మనం అర్థం చేసుకోం. సో, అందుకని నేను నైట్ డ్రీమ్‌లో అడిగా. అసలు ఎంత డీటెయిల్‌గా చూపించారు నాకంటే పరమాత్ముడు అంటే ఎవరు అని. అది మార్నింగ్ లేసాక నాకు మతిపోయిందసలు. అబ్బా! అసలు అందరూ ఇలా అడిగి తెలుసుకుంటే బావుంటది కదా! ఎందుకు వీళ్ళు ఆయన తప్పు, ఈయన తప్పు, ఆయన ఇలా చేశాడు, ఆయన డబ్బు ఇలా చేస్తా అసలు నాకు తెలుసా అది? నేనెళ్ళైతే మీ లెక్కలు చూడట్లేదు కదా! మీరేం చేస్తున్నారో నాకు తెలీదు కదా! సో, ఎందుకోసం మనము వేరే వాళ్ళ కర్మలు తీసుకోవడం తప్ప అక్కడ ఏమీ జరిగేది లేదు. డిఫరెన్స్ ఏముండదు. 4 రోజులకి అందరూ మర్చిపోతారు. బట్ ఇక్కడ మటుకు మీకు కర్మ డిస్ట్రిబ్యూట్ అయితది. అలా అనడం వల్ల. సో, అప్పుడు అర్థమైంది నాకు అబ్బా! అసలు యూనివర్స్ అంటే ఇది. ఇలా మనం వచ్చాం. మనుషులుగా ఇలా వచ్చాము. ఇది మొత్తం నాకు క్లారిటీగా చూపించారు. ఒక 5 మినిట్స్‌లో 5Dలో చూపించారు. అప్పటి నుంచి నేను ప్రతి క్వెషన్ యూనివర్స్‌ని అడగడం మొదలుపెట్టా. దాని తర్వాత నా క్లాసెస్‌లో ఒకసారి ఉమెన్స్ డే రోజు స్త్రీతత్వం ఏంటి అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక పురుషులు గూడా ఇప్పుడు పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకుని అది చేస్తే వాళ్ళలో ఉన్న స్త్రీతత్వం అది. ఇప్పుడు పురుష, స్త్రీ అన్నది ఈడ, పింగళ అంటారు. అంటే సూర్యతత్వం, చంద్రతత్వం. సూర్యుడంటే శరీరం, చంద్రుడంటే మైండ్. మనకి ఈ 2 సమతుల్యంగా ఉంటేనే ఒక మనిషి మనిషిలాగా ఉంటాడు. పురుషతత్వం ఎక్కువైనా ఈగోతో మోర్ స్ట్రాంగర్‌గా, ఇరిటేటింగ్‌గా, కోపంగా ఉండే ఛాన్సెస్ ఉంది. స్త్రీతత్వం ఎక్కువైనా ప్లీజింగ్‌గా ఉంటారు. అందరిని ప్లీజ్ చేయడానికి చూస్తారు. చెడ్డ వాళ్ళకి గూడా మంచి చేయడానికి చూస్తారు. ఇక అందరికీ మంచి అనిపించుకోవాలి. అతి అయితది. అతి మంచితనం ధూర్త లక్షణం అంటారు. అది రాక్షసత్వమే అతి మంచితనం. మంచిది కాదు. ఎందుకంటే చెడు వాళ్ళకి గూడా మీరెళ్లి హెల్ప్ చేస్తారు. అది మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. పురుష, స్త్రీతత్వం. అందుకే ఈ నమస్తే అన్నది వచ్చింది. సో, ఎందుకు ఎప్పుడు మీరు నమస్తే పెట్టినా కూడా అది బ్యాలెన్స్ అవుతా ఉంటదనమాట. మీకు ఎనర్జీ పాస్ అయ్యి బాడీలో. అట్లాగే క్లాప్స్. సో, ఇలాంటివన్నిటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకోసం ఇది చేస్తారు అని. అందుకే మనందరిలో కూడా సమానత్వము గనక బ్యాలెన్స్డ్‌గా ఉంటే మన బిహేవియర్ బావుంటది. సో, ఇలా మనము నేర్చుకుంటూ అయితే ఆ స్త్రీది చెప్పినప్పుడు నేనిట్లా వుమెన్ అని చెప్పలేదు. స్త్రీతత్వం ఎవరెవరిలో ఉంటదో వాళ్ళందరికీ నా క్లాస్ అన్నట్టుగా ఈవెన్ భూదేవి గురించి చెప్పాను. ఆ రోజు క్లాస్ అయిపోయాక నైట్ డ్రీమ్‌లో భూదేవి, హనుమంతుల వారొచ్చారు. వచ్చి "నువ్వు మా సీత గురించి చెప్పలేదు. తల్లి అంటేనే సీత ఎనర్జీస్. సీత ద్వారానే అంటే ఇప్పుడు భూమికి ఎనర్జీ ఆమె అన్నీ ఇప్పుడు భూమితో అన్నిటితో కనెక్ట్ అయ్యి ఉంది. పంచభూతాలతో సీతనే. అంటే ఇప్పటివరకు ఆ పుట్టిన వాళ్ళల్లో మనకి హైయెస్ట్ ఎనర్జీ అంటే సీతనే. సో, సీత గురించి చెప్పలేదు అంటే నేను అయ్యా అనుకున్నా. కరెక్టే కదా అది. సో, అది నేను చెప్పా కాబట్టి ఆ క్లాస్. ఇట్లాగే ఇంకొక దాంట్లో ఏదో నాకు వచ్చి "నువ్వు ఇది చెప్పలేదు" అన్నారు. కరెక్టే కదా అనుకున్నా. ఆ టైంలో నాకు గుర్తురాలే చెప్పలే. అయితే ఇంకా థర్డ్, ఫోర్త్ క్లాస్‌కి నేనేం చేశాను, అమ్మో! ఇది లాభం లేదురా బాబోయ్! అనేసి నేను ఛానెలింగ్ మొదలుపెట్టా. హనుమంతుల వారు మీరే వచ్చి క్లాస్ చెప్పండి అని. అప్పటినుంచి పర్ఫెక్ట్‌గా వెళ్ళేది. ఎప్పుడు నాకు డ్రీమ్‌లో వచ్చి ఇది చెప్పలే అనలేదు. సో, అలా చెప్తూ ఈవెన్ ఈ మెడిటేషన్స్ అన్నిట్లో కూడా ఆయనని ఇన్వైట్ చేసుకునేదాన్ని. ఇక ఒక పాయింట్‌లో ఏం చేశాను, నాకు గుర్తుంటది ఉండదనేసి నేను ఎప్పుడు ఎవరికి జ్ఞానం ఇచ్చినా నువ్వే చెప్పు. అక్కడున్న ఎనర్జీస్‌ని బట్టి వాళ్ళకి ఏది అవసరమో అది నువ్వే ఇయ్యి. అట్లా కొద్ది చెప్తూ. సో, నాకు ఒక పాయింట్‌లో ఏమొచ్చిందంటే జీవితంలో అన్నీ సాధించాను నేను. అన్నీ ఉన్నాయి నాకు. పిల్లలు సూపరు, హస్బెండ్ సూపరు, మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. సో, అంటే ఇంకెంతో సంపాదించాలి అనేది ఉంటదేమో. కానీ నాకు సరిపోయేంత ఎక్కడికంటే అక్కడికెళ్ళగలిగే ఈ జీవితంలో అన్నీ ఉన్నాయి. సో, ఉన్నప్పుడు మరి ఎందుకు 10 మందికి హెల్ప్ చేయాలి కదా! నాకిప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు ఇదంతా. నేను టీచ్ చేయగలుగుతున్నాను. ఆన్‌లైన్‌లో చాలామంది అట్రాక్ట్ గూడా అవుతున్నారు. చాలామంది బెటర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి నాకు ఈ సమస్య పోయింది, అది పోయింది. నేను హ్యాపీగా మీ వల్ల ఉంటున్నా. అప్పుడు నాకు లోపల ఒకలాంటి సంతోషం. అప్పుడు రియలైజ్ అయ్యా ఈ హ్యాపీనెస్ నాకెప్పుడు ఇవ్వలే. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వలే, ఏమీ లేనప్పుడు ఇవ్వలే. ఓకే. సో, ఈ హ్యాపీనెస్ నేనెప్పుడూ స్టేబుల్‌గా ఉంచుకోవాలి అంటే ఈ గివింగ్ అన్నది కంటిన్యూ చేయాలి నేను. అని ఇంక అట్లా ఏం చేశాను మన ఓన్‌ది ఇది వే టు మోక్ష అని స్టార్ట్ చేశాను. పేరెలా పెట్టానంటే అదే మంత్ నేను అయోధ్యకెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద హార్ 6 పీఎంకి ఇస్తారు.
అది మేమేం ప్లాన్ 6 PM అటెండ్ చేయడానికి వెళ్ళలేదు. దానికంటే ముందు హనుమంతుల వారి దానికెళ్తే అదే రోజు పట్టాభిషేకం జరిగింది. హనుమంతునికి రాముడు పట్టాభిషేకం చేస్తారనమాట. సో, ఆ పట్టాభిషేకం రోజని ఆ రోజు పట్టాభిషేకమై ఆ హనుమంతుని మీద డైరెక్ట్ సూర్యుడు పడింది ఆ రోజు నేనెళ్ళిన రోజు. నాకేంటో సమ్ సంకేతం అనిపించిందక్కడ. సో, అది ఎప్పుడో గానీ పడదంట. రోజు అట్లా పడదు. ఆ టైంకి మేమెళ్ళిన టైంకి అది పడడం విశేషమని అయ్యగారన్నారు. మనం అంత ఫోకస్ చేయకపోవచ్చు. సో, అక్కడి నుంచి వచ్చి మేము రెడీ అయ్యి సాయంత్రం ఫ్లైట్ దిగి సాయంత్రం రెడీ అయ్యి ఫస్ట్ హనుమంతుల దానికెళ్ళి అక్కడికెళ్ళాం. ఏ టైమో చూసుకోలేము మేము. కరెక్ట్ అది ఎట్లాంటి హారతి మీకు అయోధ్యలో ఆ టైంకి మీరు లోపలెళ్ళగానే డోర్స్ క్లోజ్ చేస్తారు. అదేది బుక్డ్ ఉండదు. ఏది ఉండదు. మీకు లక్ ఉంటేనే ఆ మినిట్ మీరు లోపలుంటారు అంతే. అది ఇట్లా లోపలికెళ్ళగానే పంపించేస్తారు గదా! రైట్. ఆ పంపించే లోపల హారతి టైం అయితే డోర్స్ క్లోజ్ అయితాయి. కొత్త వాళ్ళు కూడా రారాదు. అది కరెక్ట్ నేను లోపలికెళ్ళాను. డోర్స్ క్లోజ్ అయ్యి హారతి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అందులోంచి నాకు అదే నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ అన్నీ నీకే అంకితం. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు నాకు బ్లెస్సింగ్ ఇవ్వు అన్నప్పుడు నాకు వేటు మోక్ష వచ్చింది. ఓకే. సో, ఆ హారతిలో. ఇంకా అప్పుడు కూడా నాకు వాయిస్ ఏమొచ్చిందంటే, నిన్ను పట్టుకున్న వాళ్ళకి మోక్షం ఇస్తా అని వచ్చింది. కానీ నేను వేటు మోక్ష రాగానే మోక్షమా అన్నాను నేను ఒకసారి. అంటే అవును నిన్ను పట్టుకున్న వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఇంకా అర్థమైంది ఎన్ని జన్మల నుంచి ఏమేం చేసుకున్నామో మనం. అయితే నాకు డ్రీమ్స్‌లో కూడా చూపిచ్చారు. నాకొక రిషిగా నేను ఎన్‌లైటన్ అయ్యి అందరికీ టీచ్ చేస్తూ ఉన్నట్టుగా. ఆ అప్పుడు నేను అతి మంచితనం ఉండింది. ఎందుకంటే అతి మంచితనాన్ని పోగొట్టుకోవడానికి కూడా కొన్ని వందల జన్మలు ఎత్తుతాం మనం. అప్పుడు నేను అందరిని ప్లీజ్ చేసే టైపు ఉండింది. అయితే అక్కడ కింద ఎక్కడైతే నేను కొండ పైన చెప్తున్నానో కింద వాళ్ళు కొంచెం చెడ్డ వాళ్ళు అంటే అందరి దగ్గర భూములు గుంజుకోవడము, చెడ్డగా చెప్పడం అట్లాంటి వాళ్ళు ఉండినారు. ఉంటే నేను వాళ్ళని అందరిని రక్షిస్తూ అంటే అట్లా మీరెళ్ళకండి అది కరెక్ట్ కాదు అంతా చెప్పేదాన్ని. సో, వీళ్ళకి నేను ఆటంకం గదా! సో, ఒక ఆవిడకి విషం ఇచ్చి పంపించారనమాట నాకివ్వమని. నాకు తెలుసు అది విషమని చూస్తే. ఎందుకంటే ఇంకా ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది గదా! నాకు క్లారిటీగా డ్రీమ్‌లో చూపిచ్చారు. ఆ విషయం నేను తీసుకొని సరేలే అంటే పాపం ఆమె తెచ్చింది గదా! ఆమెనెందుకు నో జెప్పాలి అన్నట్టుగా అప్పుడు బుద్ధుడు గూడా ఏదో పంది మాంసం పెడితే తిన్నాడు అన్నట్టుగా అప్పుడు అది ఆయనది లాస్ట్ డే అయింది. అప్పుడు చనిపోయాడు దాని తర్వాత. అది ప్రాణం తీసుకునే ముందనమాట. అయితే వాళ్ళకి నో చెప్పలేక తిన్నాడది. సేమ్ ఇక్కడ. నేను వాళ్ళకి నో చెప్పలేక నేను తీసుకొని తాగేసా. ఆ డ్రీమ్‌లో నేను అసలు మొత్తం మంట ఇదంతా లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక విషం తాగితే ఎట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అవుతదో, ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను. అంత మంట. వెంటనే నేను నిద్రలోనే ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నా హనుమంతునిది చెయ్యి అక్కడ పిలుచుకున్నా, రక్షించమనన్నా హనుమంతుడు అక్కడ చెయ్యి పెట్టాడు. నాకు హెల్ప్ చెయ్యు నేను విషం తాగినా అని అడుగుతున్నా. అక్కడ చెయ్యిలాగా పెట్టి హెల్ప్ చేస్తున్నట్టు ఎనర్జీ వస్తుంది నాకు. తెలివైంది నాకు. సివియర్ కాఫ్‌తో తెలివైందనమాట. అప్పుడు కొంచెం వాటర్ తాగుతూ ఆ వాటర్ గూడా ఆయన ఎనర్జీ ఉన్నట్టు, హనుమంతుని లైట్‌తో తాగుతున్నట్టు అట్లంతా ఫీల్ చేసి తగ్గి నొప్పిని తగ్గి అని అంటూ అసలు సివియర్ పెయిన్ ఉండింది. థ్రోట్ మొత్తం స్టమక్ గూడా బర్నింగ్. అంటే అది తగ్గుతున్నట్టు తెలుస్తుంది. కానీ అయినా బోలెడంత బర్నింగ్ ఉంది. సో, ఆ నీళ్ళు తాగుతూ మెల్లిగా అడిగి చాలా సివియర్ అట్లా నాకు కొంచెం థ్రోట్ బర్నింగ్, కాఫ్ ఒక 1 వీక్ దాకా ఉండింది. ఎప్పుడైనా నాకు కాఫ్ వస్తే ఒక 1 వీక్, 2 వీక్స్ చాలా ఉంటది. నేను ఎక్కువ మందులు వేసుకోను గదా! ఎందుకో ఆ కాఫ్ మటుకు ఏం చేసినా తగ్గదు. అప్పుడు అర్థమైంది నాకు. ఆ కాఫ్ దీనివల్ల. ఎందుకంటే అది అధర్మం కదా నేను చేసింది. అదొక కర్మ కిందకే వస్తది. అంటే ఇక్కడ మేజర్‌గా మీరు మోక్షం అనేది ఇంక ఎండ్. అవును. అంటే అవును. ఇంకా అది దక్కితే ఇంకా అసలు ఇంకేం అవసరం లేదు. కరెక్ట్. అనేది మనస్థితి చేంజ్ అయిపోతుంది. కదా! అవును. సో, అలాంటిది మరి దాన్నే ఎంచుకున్నారు మీరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను దాంట్లోనే పెరిగా గదా! ఓకే. వైష్ణవ తత్వంలోనే పెరిగాను. మోక్షము దానిలోనే పెరిగా. మోక్షం పొందడానికి కోసమే పెరిగాను. అదే నేర్చుకున్నాను నేను. ఇక్కడ ఇంకోటి ఉంటదండి. మామూలుగా యాస్ పర్ హిందూ వీటికి సంబంధించి చూస్తే జన్మలంటారు. అవును. ఈ జన్మ తర్వాత ఈ జన్మ, అన్ని జన్మల తర్వాత కూడా సేమ్ ఆ కర్మ ఫలాన్ని అనుభవించిన తర్వాతే మోక్షం ఎండ్ అది అయ్యాక గూడా మోక్షం రాదు. మళ్ళీ ఏదో కర్మ చేసుకుంటారు కాబట్టి కర్మ కాదు. అర్షద్ వర్గాలు ఉంటాయి. ఏంటంటే మీకు ఈగో ఉందనుకోండి. ఆ ఈగో పోగొట్టుకోవడానికి కొన్ని 50, 100 జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు నాకు
అందరు నన్ను ఫాలో అవుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అందరు నా వెనకాల వస్తే నాకు ఈగో అన్నది, ఒక గర్వం అన్నది పెరుగుతుంది కదా. గర్వం ఉన్నా, కోపం ఉన్నా వాటిని అర్షద్వర్గాలు అంటారు. కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు. అందులో ఏదున్నా మీరు భగవంతుని తత్వానికి మ్యాచ్ అవ్వరు. భగవంతుని లైట్ ఎనర్జీకి మీరు మ్యాచ్ అవ్వాలి. మీకు గివింగ్ లేకున్నా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి క్షణం మీకు ఇస్తూనే ఉంటాడు కదా. మీరు బాగుండాలని చూసుకుంటాడు కదా, వేరే ఏం లేదు కదా ఆయనకి ఆలోచన, రైట్. సో అంత తత్వం మీరు వచ్చే వరకు మీరు అన్నీ వదులుకోవాలి. నగలంటే వ్యామోహము, చీరలంటే వ్యామోహము, భర్త అంటే వ్యామోహము, పిల్లలంటే వ్యామోహము, ఇవన్నీ ఏదున్నా మీకు రాదు మోక్షం. ఎందుకంటే ఆయనతో మ్యాచ్ అవ్వాలి అంటే ఆయన ఎనర్జీ, ఆయన లైట్కి మనం మ్యాచ్ అయ్యి ఆయనలో కలుస్తున్నాం, అంతే కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కర్మచక్రం, రకరకాల జన్మలు అంటారండి. అంటే ప్రాణులు కూడా అవును, లాస్ట్ది ఉత్తమమైన జన్మ మానవ జన్మ. సో మోక్షం అనేది ఈ జన్మ నుంచే స్టార్ట్ అవుద్దా, ఇక్కడే లాస్ట్ కదా, ఎండ్ అంతేనా? ఇదే లాస్ట్. అంటే ఓసారి మళ్ళీ డాగ్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఎనిమల్కి వెళ్ళొచ్చు, అదే తప్పులు చేస్తే. అంటే తప్పులు. ఇంకోటి మీకు బాంధవ్యాలు, మీరు అన్నారు మోహంతో కూడా డాగ్ వెళ్ళొచ్చు. సో గర్వంతో కూడా మళ్ళీ మనము జన్మ కావాలని, ఆ గర్వాన్ని ఒక్క జన్మలో రిలీజ్ అవ్వాలి అంటే భిక్షగాడికి పుట్టాల్సి. ఇది ఈ రీసైకిల్ అనేది ఏంటండి, మనకు గరుడ పురాణం ఏది చెప్పేదండి రీసైకిల్ ఇట్లా అంటే ఒక జన్మ గీత చెప్తుంది కదా, భగవద్గీతలో కొత్త వస్త్రాల్లాగా మళ్ళీ జన్మ తీసుకోవడం, కొత్త వస్త్రం. అంటే ఇప్పుడు చనిపోవడం అనేది పాత వస్త్రం పోయిందని కొత్త వస్త్రం వస్తుందని ఫీల్ కావాలి, అంతేగాని ఆ డెత్ని అదొక పర్మనెంట్గా వెళ్ళిపోయినట్టు అట్లా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సోల్ సేమ్ ఫ్యామిలీకి వస్తుంది. అందుకే అంటారు చూడండి, మీకు పూర్వీకుల కర్మ ఉంది నీకు అంటారు. పూర్వీకుల కర్మ మీరు ఎందుకు అనుభవించరు. పూర్వీకుల కర్మ మీరు ఎప్పుడు అనుభవిస్తారంటే పూర్వీకులే మీరైనప్పుడు. అర్థమైందా మీకు? మళ్ళీ అదే ఫ్యామిలీలో పుడతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాన్ని అటాచ్మెంట్ అంటారు కదా. ఎప్పుడైతే అటాచ్మెంట్లో నుంచి మీరు బయటకు వస్తారో, ఎప్పుడైతే ఓన్లీ మీ సోల్ ప్రకారమే అంటే మీకున్నవి రిలీజ్ చేసుకొని నాకు మోక్షం రావాలి అనుకుంటారో అప్పుడు కొత్త ఫ్యామిలీస్కి వెళ్తారు. లేకపోతే అదే ఫ్యామిలీలో కంటిన్యూ అవుతారు. కొందరు 100-200 జన్మలు అదే ఫ్యామిలీలో ఉంటారు. సేమ్ సోల్స్ అదే జన్మలకు వస్తారు, అదే ఫ్యామిలీలోకి వస్తారు. సో ఆ ఫ్యామిలీలోకి రాలేదు అంటే అది ఉత్తమమైన జన్మ, అటాచ్మెంట్ పోయిందని అర్థం. ఓసారి అటాచ్మెంట్స్తో ఇంట్లో డాగ్ లాగా కూడా వస్తారు. ఇంట్లో వచ్చే డాగ్స్ మనకు ఉండే హార్సెస్, డాగ్స్ ఇవన్నీ మన సిబ్లింగ్స్. ఒకప్పుడు సిబ్లింగ్స్ కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. మోహంతో వాళ్ళు మళ్ళీ జన్మ ప్రణాళికలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓసారి మనకి ఉన్న వాళ్ళకి రుణం ఉంటుంది. ఆ రుణము మనిషిగా తీర్చుకునే బదులు ఇప్పుడు నేను రుణం ఉన్నా వాళ్ళకి, ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి ఆ మనిషిగా బదులు డాగ్ వచ్చారనుకోండి, దానికి ఫుడ్ పెడతా, దాన్ని చూసుకుంటా, దాన్ని అన్ని ఆలనా పాలన చేస్తా కదా. సో అక్కడ రుణం రిలీజ్ అవుతుంది. సో కొంతమంది అట్లా ఇష్టపడతారు, వచ్చి ఆ 10 years 5 years వచ్చి ఆ రుణం అయిపోయే వరకే ఉండి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ జన్మ తీసుకుంటారు. అదేం నెగిటివ్ తప్పుగా అంటే తక్కువ కాదు అది. సో మళ్ళీ మనిషి జన్మకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక జంతువుని ప్రేమగా చూస్తారో వాళ్ళకి మనిషి జన్మ వచ్చేస్తుంది. ఒక మేకను చూసినా, కోడిని చూసినా, సింహాన్ని చూసినా, డాగ్ని చూసినా. సో చాలా డాగ్స్ జన్మలు ఎక్కువగా మనిషిగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మన ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి. ఇప్పుడు పాముని కూడా కొంతమంది పాముల్ని మంచిగా హ్యాపీగా వాటిని వాడుకుని ఫుడ్ పెట్టకట్లాగా, అవి కక్ష పడతాయి మన మీద. పాముల కర్మ ఇస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఇప్పటివరకు మేము చూసిన డ్రీమ్స్లో మాకు అన్నీ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఇష్యూ ఉందనుకోండి, మాకు డ్రీమ్గా మాకు కాదు, ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళకి డ్రీమ్గా చూపిస్తే అందులో క్లారిటీగా మాకు తెలుస్తుంది ఏం చేస్తే. ఇప్పుడు స్కిన్ మీద విటలిగో, స్కిన్వి ఇచ్చింగ్ అని కొంతమందికి బాగా సఫర్ అవుతున్నారు ఈ మధ్య, స్కిన్వి ఎక్కువ వస్తున్నాయి. సో వాటికి మందులు లేవంటున్నారు, మందుల వల్ల ఏం కాదు వాటికి. అవన్నీ పాము కర్మల్లాగా చూపిస్తున్నారు మాకు. పాము బతకుండగానే స్కిన్ బీక్ అమ్మడాలు ఇలాంటివి డ్రీమ్లో చూపిస్తున్నారు. ఈ మైగ్రేన్ హెడేక్ ఏమో పాముని నెత్తి మీద కొట్టి చంపేయడము. ఎక్కువ పాములు కక్షలు కూడా ఎక్కువ తీసుకుంటాయి, అంటే అవి ఊరుకోవు. ఎట్ ద సేమ్ టైం అవి క్షమించినట్టు అంత ఈజీగా ఏది క్షమించదు. మనుషులకి ఎక్కువ టైం పడుతుంది క్షమించాలంటే. పాములు ఇలా క్షమిస్తాయి. మీరు ద మినిట్ నేను ఇంకా వీటిని చంపను, ఇష్టంగా చూసుకుంటా, నాతో పాటు అవి ఉండొచ్చు, నాకు కనిపిస్తే నేను మళ్ళీ మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా అవి ప్రేమగా, మీరు మెడిటేషన్లో కాదు, పడుకుంటప్పుడు కాదు, ప్రేమగా వాటిని ప్యాంపర్ చేస్తున్నట్టు, కిస్ ఇచ్చి వాటికి ఫుడ్ పెడుతున్నట్టు
అట్లా ఫీల్ అవుతూ పడుకున్నా రిలీజ్ అయిపోతుంది. అంత ఈజీ మామూలుగా రిలీజ్ అవ్వడం. ఇదంతా కూడా డ్రీమ్లో ఓన్లీ. అది ఇప్పుడు మీకు ఇష్యూ ఉంది. ఓకే. మీరు రాత్రి అడిగి పడుకుంటారు ఏం చేస్తే నాకు ఇది వచ్చిందని. ఓకే. మీకు డ్రీమ్లో ఒక పాము మిమ్మల్ని వెంబడిస్తూ కనబడుతుంది. లేకపోతే ఓసారి వచ్చి మిమ్మల్ని కరుస్తుంది పాము. హెడ్ ఇప్పుడు మైగ్రేన్ ఉంది, ఓసారి ఇక్కడ ఇక్కడ కరిచినట్టు అవుతుంది. అయితే మోస్ట్లీ ఫస్ట్ డ్రీమ్లో మీకు వెంబడిస్తున్నట్టు, మిమ్మల్ని కరవడానికి వస్తే మీరు పైకి కూర్చున్నట్టు పరిగెత్తినట్టు వస్తుంది అంతే. మళ్ళీ మీరు ఎప్పుడైతే సారీ చెప్పి అదంతా చెప్తారో మళ్ళీ నెక్స్ట్ డ్రీమ్లో మిమ్మల్ని కరిచినట్టు వస్తుంది. మైగ్రేన్ ఉంటే ఇప్పుడు నెత్తి మీద కొట్టి చంపితే వాటిని ఇక్కడ కరిచినట్టు, లేకపోతే బాడీ మీద ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడ కరిచినట్టు వస్తుంది. అది రిలీజ్ అవ్వడం అనమాట. ఎందుకంటే మీరు డ్రీమ్లో అనుభవించారు దాన్ని. శారీరకంగా అనుభవించవచ్చు, డ్రీమ్లో అనుభవించింది కూడా నిజమే. ఇప్పుడు రామానుజుల వీళ్ళందరూ ఏం చెప్తారంటే డ్రీమ్ అనేది రియల్. మీరు డ్రీమ్లో అనుభవిస్తే కూడా కర్మ రిలీజ్ అయిపోతుంది, మీరు మనిషిగా బాడీతో అనుభవించాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. భృగు సంచితాలో భృగు మహర్షి మొత్తం డ్రీమ్స్ గురించి డీటెయిల్డ్గా రాశాడు. అసలు ఏ డ్రీమ్ వస్తే ఏంటి మీనింగు, ఏ డ్రీమ్ వస్తే ఏంటి అని అది చాలా డీటెయిల్డ్గా ఉంది. అది ఎవరన్నా వాళ్ళకి బుక్స్ దొరికితే చదవచ్చు. నేను చెప్పేదంతా కరెక్ట్. సో మనకి స్క్రిప్చర్స్లో ఉంది, లేక కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కటి మన సబ్జెక్ట్స్ అన్ని స్క్రిప్చర్స్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి. అదే తీసుకుని మనం షార్ట్ కట్ చేసి దాన్ని డ్రీమ్స్ చేయబట్టి ఇంకా డీటెయిల్డ్ అర్థమయ్యి ఈజీగా చెప్పగలుగుతున్నాం. మనం డ్రీమ్స్కి కనెక్ట్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు మీరు కూడా డ్రీమ్స్కి ఒకసారి కనెక్ట్ అవుతే మీ లైఫ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్ చూపిస్తారు, మీకు పాస్ట్ చూపిస్తారు. సో మీరు అనుభవించకుండా రిలీజ్ చేసుకోవచ్చు సారీ చెప్పి. ఇప్పుడు మనము మన జన్మనే మీకు మోక్షం రావాలంటే ఏం నేర్చుకోవాలి? మీరు భగవంతుడంత శక్తి మనకు రావాలంటే ఏంటి? ఒకరిని క్షమించడము, మనం 10 మందికి హెల్ప్ చేయడము, అంతే కదా. ప్లస్ మనం దాన్ని ఒక కక్షలాగా పాతది దాన్నే అనుకొని వీడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు నెగిటివ్ అనుకోకపోవడము, వాడిని క్షమించడం అంటే ఎలా క్షమించాలి అంటే, ఇప్పుడు ఒక మనిషి మనకి తప్పు చేస్తాడు, ఒక భూమి లిటిగేషన్ ఉంది అమ్ముతాడు, లేకపోతే మాటలు అంటాడు, ఏదో ఒకటి ఉంటాయి కదా మన గురించి తప్పు చెప్పడం, ఏదో మనకైతే మనశ్శాంతి పోయింది వాట్ ఎవర్. సో మనం అప్పుడు ఏం చేసుకోవాలంటే, మనకు మనశ్శాంతి ఉండాలంటే, మనకు శక్తి పెరగాలంటే, వాళ్ళకి మీరు ఎవరినైతే బిలీవ్ నేను హనుమంతుని బిలీవ్ చేస్తాను, ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి ఈజీ నాకు యాక్సెస్. ఆయన శక్తి, ఆయన లైట్ వాళ్ళ మీద పట్టట్టు చేసి ఆయన జ్ఞానం ఇవ్వు అని నేను నిన్ను క్షమిస్తున్నా, నేను చేసిన ఒకప్పుడు తప్పుకే నువ్వు నాకు ఈ శిక్షణ ఇచ్చినావు, థ్యాంక్ యూ, నువ్వు నాకు అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నా కర్మను రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ. హనుమ ఇతనికి జ్ఞానం ఇచ్చి ఈయనని ఇంకా వృద్ధి చెందేటట్టు, ఈయనకి ఇంకా ఆత్మజ్ఞానం వచ్చి ఈయన ఇంకా హ్యాపీగా లైఫ్లో ఉండేటట్టు చూసుకో అని చెప్పాలి. అప్పుడు మనం కంప్లీట్గా ఆ కర్మ నుంచి రిలీజ్ అవుతాం. అట్లా కాకుండా మీరు తిట్టుకోవడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళ కర్మలు మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇదంతా ఎట్లా అంటే, మనసులో తిట్టుకున్న, మనసులో వచ్చే ప్రతి థాట్ ఈజ్ ఎ కర్మ. పీపుల్ డస్ నాట్ నో. పోయి నేను కొడతనే కర్మ అనుకుంటాడు వాడు, కొడతా అనే థాట్ కూడా కర్మనే. కొంతమంది ఈ 2 రోజులు నాన్ వెజ్ తినా అంటారు, సాటర్డే ఫ్రైడే, కానీ నాన్ వెజ్ చూస్తే అబ్బా సండే ఎప్పుడు వస్తుందా, దీన్ని ఎప్పుడు తిందామా అంటారు. అది తిన్నట్టే, అది ఉపవాసం ఉన్నట్టు కాదు. మీరు ఉపవాసం ఉంటే ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం లేదు దానికి. అసలు మీ బాడీకి వస్తుందేమో లాభం, అది కూడా ఇలా ఉపవాసం చేస్తే లాభం రాదా? అట్లాంటి వాళ్ళు మొక్కుతో చేసేవాళ్ళు ఆయిల్ ఫుడ్ తింటారు, పూరీలు తింటారు, ఇంకేదో తింటారు, అది బాడీకి యూజ్ కాదు, అటు యూజ్ కాదు. యూనివర్స్ పట్టించుకోదు. యూనివర్స్ ఎప్పుడు మీరు తీసుకుంటుంది అంటే, ఏదైనా ఈ మెట్ల మీద కర్పూరాలు వేసి బొట్లు పెట్టి అవి పట్టించుకోదు. అది ఎవరికి యూజ్ అవుతుంది? యాక్చువల్లీ అక్కడ బండని మీరు నాశనం చేస్తున్నారు. ఎవరికి యూజ్ అవుతుంది? ఎప్పుడైతే మీరు ఒక స్కూల్కి వెళ్ళి, ఒక అనాథాశ్రమాలకు వెళ్ళి ఫుడ్ పెట్టడము, ఒక ప్రేమగా మీరు ఫుడ్ చేసుకొని పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న ఫుడ్నే మీరు ప్రేమగా వాళ్ళకి వడ్డించడం చాలు. అప్పుడు మీ కర్మలు తక్కువ అవుతూ ఉంటాయి మీరు. అంతేగాని మీరు ఉపవాసాలు ఉండి, మీరు మెట్లెక్కి, మీరు బొట్లు పెట్టి, మీరు మొన్న తిరుపతిలో 2 days పైన ఇచ్చారు మనకి, 7 కొండల పైన 2 day రిట్రీట్. అసలు తిరుపతి పైన ఎవరికి యాక్సెప్టెన్స్ ఉండదు ఇలాంటివి చేయడానికి, ప్రైవేట్వి. మనకి దొరికింది చూడండి యాక్సెప్ట్. ఇలాంటివి తెలిసిపోతుంది మనం ఇక్కడ ధర్మంలో ఉన్నామా లేదా అని. మేము లాస్ట్ టైం కూడా ఎండాకాలంలో 2 day రిట్రీట్ చేసాం ఇక్కడ మన ముచ్చింతల్లో రామానుజ స్టాచ్యూ దగ్గర. ఆ రోజు మామూలుగా అయితే ఎంత ఎండలు ఉంటాయి, ఏంది నువ్వు మీలో ఎండలో పెట్టుకున్నావు అంటే, నాకు ఆ ఎండ సహకరిస్తుంది, వర్షము సహకరిస్తుంది, నాకు అది ఇష్యూ లేదు. ఆ రోజు పొద్దున యజ్ఞం చేసేటప్పుడు ఎంత మంచి గాలి, ఎండ అసలు రాలేదు ఆ రోజంతా.
అప్పుడు వాళ్ళొచ్చి అన్నారనమాట, "అసలు దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వు ధర్మంలో ఉన్నట్టు" అన్నారు. అక్కడున్న ఓకే. ఓకే. త్రిదండి స్వాముల వారు. సో, వచ్చి అసలు మాకు మీరు చేసే పనిలో ఆటంకం ఎప్పుడైతే సృష్టి ఇవ్వదో, మీరు చేసే బర్త్‌డే పార్టీ సృష్టి ఆటంకం ఇవ్వదో, మీరు ధర్మంలో ఉన్నట్టు. ఓకే. అక్కడ క్లారిటీగా తెలుస్తది. హ్మ్. మనం ఇప్పుడు హీలింగ్ అని చేస్తాం. అది మన హెల్త్ బాగుండి, మనం ఎనర్జిటిక్‌గా ఉండి, మనం అన్నీ చేస్తున్నామంటే, మనకేదో శక్తి మనల్ని నడిపిస్తుంది అక్కడ. అంటే మన ధర్మంలో ఉన్నాం. ఏ శక్తి మీ దగ్గర రాలేదు మీరు ధర్మంలో లేకపోతే, మీరు సత్యంలో లేకపోతే. మీకు డ్రీమ్స్‌లో కనెక్ట్ అవ్వలేరు. ఎక్కడైనా గూడా అక్కడ ప్రాపర్‌గా మీకు ఇవ్వరు. హ్మ్. జ్ఞానాన్ని ఇవ్వరు. ఎందుకంటే అది మనం మిస్‌యూజ్ చేస్తాం గదా! నేను డబ్బు వెనకాల ఉన్నా. ఆ జ్ఞానం అంతా డబ్బు కోసం చేస్తా గదా! నేను నా కోసం చేసుకుంటా గానీ, మీకోసం ఎందుకు చేస్తా? చెయ్యను నేను. సో, ఇది ఇట్లా చేస్తున్నప్పుడు మీకు హ్మ్. అంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీరు మీదయిపోయిన తర్వాత మీరిది స్టార్ట్ చేశారు. నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. అయింది. ఏది నా తర్వాత మెమరీ ఇలా వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. అది స్టార్ట్ చేశారు. ఆ! స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రకరకాలుగా చేస్తున్నారు సర్వీసెస్ సంబంధించి. అవునవునవును. మేజర్‌గా మీరు ఈ మధ్య కాలంలో చేసిన వాటిల్లో ఏమన్నా ఉన్నాయా ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించినవి? అంటే సర్వీస్ జేసినవా? సర్వీస్ చేసిన వాటిలో. సర్వీస్ అంటే మేమెళ్లి ఇప్పుడు అనాథ శరణాలను అట్లా అలా చేసినట్టు. అని కాదు. ఆ! ఇప్పుడు హీలింగ్ కావచ్చు, లేకపోతే వే టు మోక్ష చాలా, అసలు చాలా. ప్రధాన ఉద్దేశంగా. వేటు మోక్ష ప్రధాన ఉద్దేశంగా ఏంటంటే, మనము ఈజీగా వాళ్ళ కర్మల్ని పూర్తిగా అనుభవించకుండా ఏదైతే మనం నేర్చుకోవడానికొస్తామో, ఇప్పుడు ఒక కర్మ తీసుకున్నారు మీరు. యాహ్! ఫర్ అంటే దాన్ని ఎగ్జాంపుల్ రెడ్యూస్ చేయగలుగుతారు తప్ప మొత్తం మొత్తం తీసేయలేరు. అంతేనా? మొత్తం పోతది. అదే పోతదా? అప్పుడు మీరు మారినప్పుడే పోతది. ఇప్పుడేమవుతుంది హ్మ్. ఇంటర్వ్యూస్‌తో మీకు పోతది వచ్చేయండి అన్నట్టు. ఎందుకంటే మనకున్న 30 నిమిషాల్లో మొత్తం చెప్పలేం. ఓకే. ఓకే. మీకు మీ తత్వాన్ని బట్టే మీకు పోతది. 100% మీరు అంటే 100 కాదు 98% మీరు తీసుకోగలుగుతారు. 99% తీసుకోగలుగుతారు. ఎప్పుడు మీరు మారినప్పుడు. ఎలా మారడం అంటే ఇప్పుడు మీరు మా హీలింగ్‌కొచ్చారు. చేయించుకున్నారు. ఆ పర్టిక్యులర్ ఇష్యూ మీకెందుకొచ్చింది అంటే ఒకప్పుడు మనం చేసిందే గదా! ఒకప్పుడు మనం చేసిన అధర్మానికి ఇదొచ్చింది. ఆ అధర్మం మనం ఏదైతే వాళ్ళకిచ్చామో అందులో ఉన్న 20% మనం అనుభవించాల్సిందే. ఓకే. కంపల్సరీ అనుభవించాల్సిందే అనుకుందాం. ఆ 20% ఇప్పుడు మనం ఒకటి నేర్చుకోవడానికి అనుభవిస్తాం. అంటే వాళ్ళకి చీకట్లో పెట్టినాం. మనకిక్కడ ఫోబియా ఉంటది. మనం వాళ్ళకి హ్మ్, డబ్బు కాజేసాం. ఇప్పుడు మనకు డబ్బు ఇష్యూ ఉంటది. అట్లా వాటెవర్. లేకపోతే వాళ్ళని కొట్టి చంపినాం. సో, మనకు బాడీలో పెయిన్స్ ఉంటాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు క్యాన్సర్‌కి గూడా అక్కడ పొడిచి చంపడాలు అట్లా మేము జూసాం క్లారిటీగా. వాళ్ళని ఉట్టి పొడిచి వెంటనే చచ్చిపోయినోళ్ళకి క్యాన్సర్ రాదు. హార్ట్ అటాక్ వస్తది. సో, ఎప్పుడైతే వాళ్ళని చిత్రవద జేసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వక చేసి అట్లా చేసిన వాళ్ళకే క్యాన్సర్ కనబడుతుంది మాకు ఒకప్పుడు. అయితే ఇప్పుడు వీళ్ళు నేను చేశానని ఒప్పుకోవాలి నంబర్ 1. ఇవన్నీ ఫాలో అయితేనే అది పోతది. అది గూడా ఒక 98% పోతది. మిగతా 2% కింద పడి కొద్దిగా బ్లడ్ రావడమో, కాలు బెనకడమో ఏదైతే మీకు ఇష్యూ ఇచ్చారో అక్కడ కొంచెం పెయిన్ రావడం అవుతది. అంతే. అదే అంటే ఆ పెయిన్ అట్లా వచ్చిందంటే రిలీజ్ అయిపోయినట్టు అర్థం మాకనమాట. మేము చెప్పుతాం గూడా. ఇప్పుడు మీకు కర్మ రిలీజ్ అయిందని గూడా. అయితే నంబర్ 1 నేనే చేశానని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ తత్వాల్లో లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకో దగ్గరొస్తది. హీలింగ్‌తో చేయించుకున్నా ఇది పోతది. ఎందుకంటే అక్కడ హీలింగ్ జరిగింది. జరిగినాక మరి వాళ్ళ సోల్ ఒప్పుకోదు గదా! ఎందుకంటే వాళ్ళేం నేర్చుకోలేదు. హీల్ చేసేసుకున్నారు. అదే ఇష్యూని ఇంకో దగ్గర తీసుకొస్తది. అదే కర్మని. సో, అలా ఇంకో దగ్గర రావద్దు. ఇది కంప్లీట్ రిలీజ్ అవ్వాలి అని మా కోరిక. హ్మ్. దానికి మేమేం చేస్తామంటే, మీరు ఫస్ట్ నేనే చేశానని ఒప్పుకోవాలి. నంబర్ 2 నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యను అని చెప్పాలి యూనివర్స్‌కి. ఇప్పుడు మనం మంచోళ్ళమే గదా! అట్లాంటి పనులైతే చేయం గదా! అయినా చెప్పాలి. యూనివర్స్‌కి మన మాటతో నా ఉద్దేశంగా చెప్పాలి. మూడోది ఆకలైతుంది అని మీరు చెప్తేనే కదా అర్థమవుద్ది. మరి రోజు తింటారు మీరు. అయినా అమ్మ నాకిప్పుడు చాలా ఆకలవుతుంది అన్నది మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తే తప్ప తెలీదు గదా! అదొకటి. మూడోది మనం ఏం చెప్పాలంటే, నేను అందరికీ సహాయకునిగుంటా ఇప్పటి నుంచి. ఇట్లాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తా. ఏ కర్మ అయితుందో వాళ్ళకి నేను సహాయం చేస్తా అని ఒప్పుకోవాలి మనం. ఓకే. నాలుగవది ఎప్పుడైనా మీకు ఇస్తే వస్తది. మనం ఏదైతే అప్పుడు చేసిన తప్పు, ఇప్పుడు మంచి చేశారు. ఆటోమేటిక్‌గా అది మీకు రివర్స్ కాకుండా ఎందుకుంటది? రివర్స్ అవుతది. నాలుగోదేంటంటే నేను పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఫస్ట్ పశ్చాత్తాపం అన్నా. తర్వాత పరివర్తన. నేను అట్లాంటి పనులు చేయను. ప్రాయశ్చిత్తం. హెల్ప్ చేయడం అందరికి ఇట్లాంటి వాళ్ళకి. సో, ఈ మూడిట్లో ఉంటూ మనము ప్రే చేస్తూ ఇంకోటి నాలుగోది థాంక్ యూ. నాకిది ఉన్నందుకు థాంక్ యూ. నాకింత మంచి హస్బెండ్ ఇచ్చినందుకు థాంక్ యూ. ఇంత మంచి ఇల్లు ఇచ్చినందుకు థాంక్ యూ. వాటెవర్ వి హావ్
ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చినా మనకు డబ్బులున్నాయి కదా, దానికి పే చేసి చేయించుకోవడానికి మనకు 10 మంది హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు నేను చేసిన తప్పుకు వీళ్ళందరూ చేస్తున్నారు కదా. సో ఈ 4గిట్లో మీరు ఉంటే ఆటోమేటిక్ కర్మ రిలీజ్ అవుతుంది. దాన్నే నేను 4P అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త, ప్రక్రియ 4P అని ఒకటి చేసాం. అది మీరు ఆన్లైన్లో కూడా యూట్యూబ్లో కూడా 4P తెలుగు అంటే తెలుగు వచ్చేస్తుంది, 4P ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఓకే. వేటు మోక్ష అనాల్సిన అవసరం కూడా లేదు మీకు. అంత అంటే డైలీ ఒక 6 టైమ్స్ లైవ్లో వస్తుంది మీకు 4P. ఇంగ్లీష్లోనేమో అమెరికా టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ఎవరెవరైతే అడిగారో ఈవినింగ్ ఆ టైమింగ్స్ ప్రకారం ఇంగ్లీష్ వస్తుంది. తెలుగు కూడా అమెరికా టైమింగ్స్, ఇండియా టైమింగ్స్ వస్తుంది. కొంతమంది మధ్యరాత్రి వస్తుంది మేడం, మధ్యరాత్రి లేచి చేస్తున్నా అంటే ఇక్కడ వాళ్ళ కోసం కాదు, అక్కడ వాళ్ళ కోసం. యూట్యూబ్ అనేది ప్రపంచం అంతా వస్తుంది. సో మాకు యూకేలో ఉంది, యూరప్లో ఉంది, మనకు చాలామంది స్విట్జర్లాండ్, ఈవెన్ స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చాలామంది ఉన్నారు మనకు ఫాలోవర్స్. సో అక్కడ ఒకటి ఉంది, యూకేలో ఒకటి మనకి జూమ్ది ఉంది అనమాట, మీటింగ్స్ది 4P అన్నీ కండక్ట్ చేస్తారు అక్కడ. యూఎస్లో ఉంది, యూఎస్లో కూడా 3 డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంది. అట్లాగే ఇండియాలో ఉంది. ఇండియాలో ఒకటే టైం కాబట్టి మనకి ఈ టైమింగ్స్ ప్రకారం పెట్టుకుంటే సరిపోద్ది. మార్నింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ చూడండి, ఖురాన్ దాంట్లో 4 సార్లు 5 సార్లు మసీద్లో నమాజ్ అవుతారు. ఆ టైమింగ్లో యూనివర్స్ ఎనర్జీ చాలా హై వస్తుంది. ఎందుకంటే అప్పుడు చంద్రుడు పోయి సూర్యుడు వచ్చే సమయం, ప్లస్ మిట్ట మధ్యాహ్నం అంటే సెంటర్లో ఉంటుంది సూర్యుడు మన కంట్రీకి. అప్పుడు బాగా హై ఎనర్జీస్ వస్తాయి. అది మారుతూ ఉంటుంది ఎవ్రీడే, కొద్ది సెకండ్స్, మినిట్స్, బట్ ఓవరాల్ అదే టైం ఉంటుంది. వీళ్ళు ఒక 3 నిమిషాలే 5 నిమిషాలే చేస్తారు కాబట్టి కరెక్ట్ ఎవ్రీడే మారుస్తారు టైంని, కరెక్ట్ ఆ టైంకే చేస్తారు. అందుకే చూడండి మజా వాళ్ళకి ఒక యాప్స్ ఉంటాయి, యాప్లోకి వెళ్తే ఎవ్రీడే టైమింగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి చేస్తారు అందరూ ఇండ్లలో కూడా. సో అందులో ఉన్న టైమింగ్స్ ప్రకారం. సో మనం ఏం చేస్తాం, ఆ యూనివర్స్ టైం చూసుకుని ఆ టైంకి సెట్ చేస్తాం ఇప్పుడు మనం. సో సాయంత్రము ఎప్పుడైతే సూర్యుడు పోయి చంద్రుడు వస్తాడు, అప్పుడు హైయెస్ట్ ఎనర్జీస్ మెడిటేషన్ చేసినా కూడా మీకు బాగా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అట్లాగే రాత్రి ఎప్పుడైతే కంప్లీట్ వెన్నెల చంద్రుడు వచ్చేస్తాడో, ఫుల్ వచ్చేస్తాడు కదా, అప్పుడు మళ్ళీ. సో అందుకని వాళ్ళు ఈ టైమింగ్స్లో చేస్తారనమాట వాళ్ళు. అది రీజన్ ఇప్పుడు ఎందుకోసం ఆయన అది ఇచ్చాడు. ఒక్కొక్క గురువు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు గురు నానకే కాదు, అల్లానే కాదు, జీససే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మనకి నేర్పించెళ్ళారనమాట వాళ్ళు, హయ్యర్ సెల్ఫ్. సో ఇక మధ్యలో మనుషులు దాన్ని బైబిల్ని చేంజ్ చేసిండ్రు, ఖురాన్ని చేంజ్ చేసిండ్రు, అంతా చేంజ్ చేసిండ్రు. బట్ రియల్ మీనింగ్ ఇఫ్ యూ రియల్లీ రీడ్, ఐ కెన్ టెల్ ఏదైతే జీసస్ రాసిండ్రు, ఏదైతే వీళ్ళు రాసిండ్రు అని. అట్లాగే మన మన వేదాస్ ఎక్కువ కల్పరేట్ అవ్వలే, మన గీత కల్పరేట్ అవ్వలే, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అదే మన అదృష్టం. అందుకే చూడండి ఈ మన తెలుగు గడ్డ మీద పుడితే, అంటే తెలుగు గడ్డ అని కాదు, ఇండియాలో పుడితే అదృష్టం అని ఎందుకంటారంటే ఆ రీజన్తోనే అంటారనమాట. అన్నీ చేంజ్ చేసిండ్రు. ఖురాన్ అప్పుడు రాసినప్పుడు అసలు రాసే వాళ్ళే లేరు, ఏదో బండల మీద రాసేవారట. ఆ బండల మీద నుంచి ఒక బుక్లోకి తెచ్చారు. అది అప్పుడు మెన్ చావలిజం ఎక్కువగా ఉండింది, పురుష అధికారం ఎక్కువ ఉండింది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. అది ఆయన మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి 16 ఏళ్ళ వయసు ఆమెను పెళ్లి చేసి, దానికి ఒక బిహైండ్ ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం తెలియక వీళ్ళు అది మా మత ఆచారం అనేసి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం అంతా చేస్తున్నారు, రచరచ చేస్తున్నారు. సో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నాలెడ్జ్ని ఆ ప్లేస్ని బట్టి అక్కడ ఎక్కడ ఏం అవసరమో, ఎంత అవసరమో అది నేర్పించి వెళ్ళిపోతారు వాళ్ళు. పాజిటివ్ నెగిటివ్ అన్నది కాదు, మీరు చూసే కళ్ళని బట్టి ఉంటుంది. మనం ఎంత నేర్చుకుందాం అందులోంచి అంటే అంత నేర్చుకోవచ్చు. సో అది బైబిల్లో కూడా నాకు ఒక్కొక్కసారి చర్చిలో నన్ను పిలుస్తారు, నేను ఒక్కొక్క పేజ్ చదివి చాలా డీపర్ మీనింగ్ చెప్తాను నేను వాళ్ళకి. సో అందులో ఏది పాజిటివ్ ఉందో, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవచ్చు. అందులో కూడా మన మోక్షానికి 3 ఉన్నాయి. ఆయన యందు, ఆయన కొరకు, ఆయన కై చేస్తే సరిపోద్ది. ఫర్, ఫ్రమ్, టు, ఇది బైబిల్లో ఉంది. ఈ 3 పట్టుకుంటే చాలు మీరు ఓకే లైఫ్కి. కానీ మధ్యలో వీళ్ళు యాడ్ చేసి ఏదేదో వేరే ఉంది కదా, వద్దులేండి మనకి వాళ్ళు యాడ్ చేసింది ఏం యాడ్ చేశారన్నది. బట్ ఆ ట్రూత్ బైబిల్లో ఉంది, దీంట్లో ఖురాన్లో ఉంది, మన దాంట్లో ఉంది. ఈ 3 తెలిస్తే చాలు మీకు మోక్షం రావాలంటే ఆయన కొరకు చేయాలి, ఆయన కై చేయాలి, ఆయన యందు చేయాలి. ఏ పని చేసినా, ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోండి, ఒక బిజినెస్ పెట్టుకోండి. బిజినెస్కి కూడా నేను ఒక మేనేజర్ని మటుకే, దీనికి ఓనర్ని కాదు, ఓనర్వి నువ్వే. కృష్ణ పరమాత్మదే ఈ బిల్డింగ్, కృష్ణుందే బిజినెస్, ఆయన నన్ను ఎట్లా చేయమంటే అలా చేస్తున్నా.
సో ధర్మపరంగా చేయాలి ఆ బిజినెస్. ఆ చేసే పని కూడా మనం చేస్తే ఒకవేళ మీరు ఏదైనా ఒకవేళ తప్పే చేస్తున్నారనుకోండి, అకార్డింగ్ టు లీగల్‌గా తప్పనుకోండి. కానీ ఆ వ్యక్తికి అది యూజ్ అవుతుంది. సో మీ థాట్ ఆ వ్యక్తికి యూజ్ అవుతదని అంటే అది తప్పు కాదు. రైట్. రైటే అవుతది అకార్డింగ్ టు యూనివర్స్. లీగల్‌ది అది ఇంకో విషయం. చాలా థింగ్స్ మనం లీగల్లీ చేయట్లేదు కదా! సో నేననేది లీగల్‌గా కూడా ఎళ్ళాలి మనం. బట్ కొన్ని కొన్ని దానికి దీనికి వ్యత్యాసాలుంటాయి మనం మాట్లాడే. సో ఇంకోటి నేను ఈజీగా ఎట్లా నేర్పిస్తా అంటే సత్యం మాట్లాడమని. ఒక్కోసారి మనకి టక్క అబద్ధాలు చెప్పేస్తారు. మీకు తెలిసి అబద్ధం ఆడకు అంట. ఎందుకంటే మనకు రియల్ ట్రూత్ తెలీదు. ఇప్పుడు జీసస్‌దైనా, అల్లాదైనా, మన గీత గురించైనా, కృష్ణుని గురించైనా రియల్ ట్రూత్ మనకు తెలీదు. ఏది అయిన ప్రతి ఎపిసోడ్. తెలియనప్పుడు మరి మనము తెలియనప్పుడు మనం మాట్లాడేది కరెక్ట్ ఎట్లా అవుతది? అవ్వదు కదా! సో నీకు తెలిసిన సత్యంలో ఉండు. నీకు తెలిసి అబద్ధం ఆడకు. అంత సరిపోతది యూనివర్స్‌కి. ఓకే. అంతేగాని మనకి తెలియకుండా నాకు గీత గురించి ప్రాపర్ తెలీదు. నేను చెప్పింది తప్పు కావచ్చు. అది మనకి కర్మ కింద కన్సిడర్ అవ్వదు. సో మీ థాటే, మీ యొక్క భావనే మీకు కర్మ కిందకి కన్వర్ట్ అయితది. ఓకే. నేను ఇప్పుడు ఒక గురువుని అన్నాననుకోండి, ఆయన చేసిన తప్పు ఇది, అది అని. ఆయనది నాకు డీపర్ తెలియదు. అన్నాను. కానీ తప్పు అని దూషించా తెలుసుకోకుండా. నేను తెలుసుకొని దూషించాలి. నేను వాళ్ళతో ఉండి, వాళ్ళతో సహవాసం చేసి, లోపల ఏమేమైతుందో పూర్తిగా నేర్చుకుని, అప్పుడు దూషించాలి. ఇప్పుడు నాదుంది. నన్ను ఈమేంటి కర్మ తీయడం ఏంటి, ఇదేంటి అంటే, నా దాంట్లోకి రావాలి. నేనేంటో చూడాలి. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. వాళ్ళని హీలింగ్ చేయించుకోవాలి. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళు మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్. లేకపోతే వాళ్ళకి కర్మ వస్తుంది. అంటే అది తప్పు అంటే తప్పుగా అయితే, తప్పు కాకుండా ఏదైనా కూడా అది నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వలే కదా! పైన చూసి ఆయన కరెక్ట్ గ్రేట్ అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒకటి ఆశించి అంటున్నాం. ఒక వ్యక్తిని నేను ఎక్స్‌పీరియన్స్ కాలే మిమ్మల్ని. ఓహ్! అంజి గారు చాలా గ్రేట్ ఇట్లా అట్లా అంటే అది నేను మీ దగ్గర ఒకటి ఆశించి అంటున్నా తప్ప అది ట్రూత్ కావచ్చు, కాకపోవచ్చు. అదే నా కర్మ. ఆశించడమే నా కర్మ. నేను ఒకరు డౌన్ అవ్వాలి, ఇప్పుడు ఈ గురువు డౌన్ అవ్వాలి అని ఆయన మాట్లాడింది ఏదో పట్టుకొని అరవడము, ఆయనని దూషించడం అదే కర్మ. ఇప్పుడు చాలామంది వెనకట ఒకటిని తగ్గియాలి అనుకుంటే కూడా ఇప్పుడు దైవత్వాన్ని తీసుకురావాలి అంటే కూడా బుద్ధిజము మొత్తం మనది ప్రేయర్స్ అన్నీ తీసేసింది. ఎందుకంటే అప్పుడు అంతా తప్పు ప్రే చేయడం తప్పు అంతా రాంగ్ వెళ్ళింది. అందుకని బుద్ధుడు ఏం చేశాడు, అంత పట్టేసి అసలు నీలోకి నువ్వు వెళ్ళి చూసుకో అన్నాడు కదా! మళ్ళీ నెక్స్ట్ గురువులు ఏం చేశారు, దాంట్లోకెళ్ళి అది కరెక్ట్ అని చెప్తూ మళ్ళీ మనకి పూజలు తీసుకొచ్చారు. ఇది పూజల అంటే మనం ఒక భగవంతుని ఏ విధమైన మంత్రంతో ఉచ్చరించి ప్రే చేస్తామో అది మనకొస్తుంది. అందుకే మంత్రం చదవడం. మంత్రం చదివితే ఆయన ఏదో ఉబ్బిపోయి, పొంగిపోయి నీకేదో వరాలు ఇచ్చి నిన్ను ఆస్తిపరుని చేస్తాడన్నది అది రాంగ్. అది అపనమ్మకం. అది నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. అది రాంగ్. అది ఎప్పుడైతే మనం ధర్మంలో ఉండి నేను ఒక మంత్రం చదివా, ఆపదామ పడతారమన్న దాని మీనింగ్ ఏముంటుందో అది మనం ఆటోమేటిక్గా మనం ఆ ఎనర్జీని పొందుతాం అన్నమాట. ఇప్పుడు కవిన్ పురాణం అని ఉంది. అది గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు అంటే, నువ్వు కవిన్ పురాణం చదివితే నువ్వు అత్యధిక ఐశ్వర్యవంతునివి అవుతావు మనిషిగా. భోగ భాగ్యాన్ని అనుభవిస్తూ జీవిస్తావు అన్నాడు. అది ఇంకోటి మోక్షానికి ఒకటి చెప్పాడు, ఆత్మ సాక్షాత్కారానికి ఒకటి చెప్పాడు, దీనికి ఒకటి చెప్పాడు. మూడే మీరు ఇప్పుడు కనుక ఏది మెడిటేషన్ చేసినా ఏది చేసినా ఈ మూడిట్లో ఒకటి వస్తుంది. ఓకే. ఒకటేమో అత్యంత రిచ్గా ఉండడం, రెండోదేమో కైవల్యం, ఆత్మ సాక్షాత్కారం. ఈ రెండు ఒకటే కోవ కిందకి వస్తాయి. బట్ రెండు కొంచెం వేరు. కైవల్యం ఏమో తనకు తానుగా ఉంటాడు అంతే, తానే కనబడతాడు ఎక్కడ చూసినా, తన ఒంటరిగా ఉంటాడు ఒక లోకంలో, అద్దాల మెడలో ఉంటాడు అంతే, అది కైవల్యం. ఆత్మ సాక్షాత్కారం ఏమో భూమి పైన ఉంటారు, వాళ్ళకి మోక్షం పొందరాదు. వాళ్ళకి ఈ క్రియాయోగా చేసే వాళ్ళందరూ వాళ్ళే, మహా అవతార్ బాబా ఇలాంటివన్నీ ఆత్మ సాక్షాత్కారం. అది మోక్షాలు రావు వాళ్ళకి అంతవరకే వెళ్తారు, 5వ తలం వరకే వెళ్తారు. చాలామందికి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేక మేము మెడిటేషన్ చేస్తున్నాము, మేము వాళ్ళను అంటే ఆ ఎనర్జీస్ ఓకే మీకు తీసుకొని మెడిటేషన్కి, కానీ వాళ్ళే గురువుగా పెట్టుకుంటే మీరు అంతవరకే వెళ్తారు. దట్ ఈజ్ ఓకే, మీరు అంతవరకే వెళ్తా, నేను భూమి మీదనే ఉంటా, కానీ హైయెస్ట్ హ్యాపీనెస్తో భగవంతునంత శక్తి ఉంటుంది మీకు, కానీ భూమి పైన ఉంటారు అందరికి హెల్ప్ చేసుకుంటూ, అన్ని ఎనర్జీస్ ఇచ్చుకుంటూ. అదొక టైప్. అంటే ఇక్కడ మేజర్గా అండి ఇప్పుడు వే టు మోక్ష అనేది అంటే మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం ఇది
అంటే మానసికంగా మార్పుకు దారి చూపిస్తుందా? లేకపోతే శారీరకమైనటువంటి మార్పుకు దారి చూపిస్తుందా? 2. 2 మరి ఈడ పింగళ అన్నాం కదా, ఓకే. ఓకే. సూర్యుడి శక్తి, చంద్రశక్తి ఓకే. 2 ఉండాలి. ఎప్పుడైనా మీకు ఇప్పుడు మానసికంగా లేదు, ఇప్పుడు శారీరకమైనటువంటి హీలింగ్ అనుకోండి. కాదు మానసికంగా మీరు లేరనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైండ్లో ప్రాపర్ లేరు, ఓకే. ఆటోమేటిక్గా అది ఎఫెక్ట్ బాడీకి వస్తుంది కదా. ఓకే. నాకు క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు క్యాన్సర్ ఉంది, ఇది నేను చాలా విన్నా. మ్మ్. ఉంది కాబట్టి నాకు వస్తుంది అంటారు. అది మైండ్ ద్వారానే మీరు తెచ్చుకుంటున్నారు కదా, మోర్ దెన్ ఏ కర్మ. బట్ మనకు సైన్స్ జెనెటికల్ అదే వస్తుంది. జెనెటిక్ ఉంటుంది, అది కాకుండా కూడా ఇవాళ రేపు ఎక్కువగా స్ట్రెస్తో రోగాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మీరు వెళ్ళి ఒక డాక్టర్ని అడగండి, స్ట్రెస్సే అంటున్నారు కారణం, జెనెటిక్ మాట్లాడట్లేదు. ఇప్పుడు మ్మ్. స్ట్రెస్ ఎక్కువైపోయింది, H1లని, ఎందుకంటే మనకు పాడ్కాస్ట్లు ఎక్కువైపోయినాయి, నెగిటివిజం ఎక్కువైపోయింది పాడ్కాస్ట్లో. ఓకే. అక్కడ ట్రంప్ చేసేది ఒకటి, ఆయన వెనకాల ఉన్నది ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఒకటి. ఎందుకంటే ఆ తమ్మునేల్లో ఎంత ఎక్కువ నెగిటివ్ అయితే పబ్లిక్ అంత ఎక్కువగా క్లిక్ చేస్తుండ్రు. అది మరి పబ్లిక్ యొక్క ఇదా శక్తి నెగిటివ్ చూద్దామనా, లేకపోతే వీళ్ళు ఎందుకు నెగిటివ్ ఇస్తున్నారు, మరి పాడ్కాస్ట్లో ఎందుకు తప్పు ఉంది, మనుషులే కదా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా కదా, అవును. మీరు కనుక ఈమె కర్మలు ఎట్లా తీస్తుంది, యోగులే తీయలేకపోయినా మీరు ఇవ్వండి, తమ్మునేలు ఎక్కువ మంది చూస్తారు. మ్మ్. మేము కర్మలు మీకు కర్మలు తగ్గించి మీకు హెల్ప్ చేస్తామంటే రావు, నాకు ఉండవు ఎక్కువ క్లిక్స్. రైట్. సో అది ఎవరి తప్పు, మ్మ్. మనుషులే కదా నెగిటివ్ని, అంటే అదే కదా మరి కలియుగం అంటారు. రైట్. ఓకే. కలియుగంలో మనకి నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది, నాట్ పాజిటివ్. రైట్. సో అట్లా మనకి శారీరకము మానసికం అనేది 2 ఒకటే. మ్మ్. శారీరకంగా బాలేరంటే మానసికంగా బాలేరు, లేకపోతేనే శారీరకంగా బాగుండరు. మీరు పాజిటివ్ ఉండి చాలా హ్యాపీగా ఉంటే కర్మ అనేది కొడుతుంది, నేను ఒప్పుకుంటా, అది మనం డౌన్ చేసి కొడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు వాలంటీర్ వర్క్ చేస్తున్నారు, మీరు డేలో ఈ పని చేసుకుంటే ఆ పని కూడా చేస్తున్నారు, 1 గంటను 5 నిమిషాలు 10 నిమిషాలు, వారానికి 1 గంటను, వాట్ ఎవర్. బట్ మీ థాట్ మనకు అందరికి హెల్ప్ చేయాలనే ఉంది. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ కూడా అన్నగారిని చేస్తే 10 మందికి హెల్ప్ అవుతుంది అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. మీరు డబ్బు తీసుకున్నా తీసుకోకున్నా మీ హెల్పే మీకు శ్రీరామ రక్ష. దాంట్లో కూడా చెప్తాడు కదా, యుద్ధ సమయంలో అర్జునునికి చెప్తాడు, ఆయన ధర్మంలో ఉన్న ఆయన నువ్వు కొట్టలేవంటాడు. ఆయనను అధర్మానికి మార్చాలి, అప్పుడే నువ్వు కొట్టగలుగుతావు. ఆయన ఒక తప్పు చేసేటట్టు చేయాలి మనం, అప్పుడే మార్చగలుగుతాం. ఎప్పుడైతే మీలో ఒక ఎవరో ఒకరు తిడితేనో ఏదో చేస్తేనో మీరు కొంచెం డౌన్ పోతారు చూడండి, ఒకలాగా షిఫ్ట్ అవుతారు కదా, అప్పుడే కర్మ కొట్టగలుగుతారు. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఉండి స్ట్రాంగ్ ఉండి అందరికి 10 మందికి హెల్ప్ చేసుకుంటూ ధర్మంలో ఉంటే ఏ కర్మ మిమ్మల్ని కొట్టేది, ఏ నెగిటివ్ మీ దగ్గర రాలేదు, ఏ దయ్యం మీ దగ్గర రాలేదు. సో ఎప్పుడు దైవ శక్తితో మీరు ముందుకెళ్తారు. మీకు ఒక మీ ప్రాణశక్తి, మీ సోలు కాపాడుతూ వేరే ఈ లోకం అంటే ఈ భూమి మీద ఉన్న దైవశక్తులన్నీ మీకు ఒక ఆరా లాగా, అంటే మీకు ఒక 6 ఫీట్లు ఎవరైనా చూస్తే కూడా మీ ఆరా అన్ని రంగులతో ఉంటుందన్నమాట. సో ఎవరు రాలేరు, ఎవరు మిమ్మల్ని ఏమీ అనలేరు, మీకు అది ఎక్కదు. అంటే ఫ్యూచర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు వేటు మోక్ష అన్నది నేను అన్నా కదా, అక్కడ నాకు అయోధ్యలో ఇచ్చారని, అట్లాగే నాకు ఇస్తూ పోతున్నారు. ఏమేమి ఇస్తుండో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. నేను అసలు ఏది ఆశించట్లేదు, నాకు ఏది కావాలనుకోవట్లేదు. అందరు బాగుండాలన్నది అయితే, ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వస్తే మటుకు హనుమంతుని లైట్ పంపించి తినకి బాగుండాలి, మంచిగా అయిపోవాలి, అదొకటే ఉద్దేశంతో నేను వెళ్తా. అది కూడా ఇప్పుడున్న టైంకి నా ముందు ఎవరు ఉంటారో వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను, అంతేగాని ఫ్యూచరు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి, ఫేమస్ అవ్వాలి, ఇంత డబ్బు రావాలి, ఇది ఆర్గనైజేషన్ ఇంతమందికి హెల్ప్ చేయాలి, ఇన్ని ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేయాలి, ఏది లేదు నాకు. ఆర్గనైజేషన్స్ ఎవరికైతే హెల్ప్ అవసరం వాళ్ళు ఆటోమేటిక్గా వస్తున్నారు, మనకి అడుగుతున్నారు, మనమన్నా వెళ్ళి అడుగుతున్నాం. అలాంటి ఎనర్జీ ఎవరో ఒకరు చెప్తున్నారు, వీళ్ళు ఇప్పుడు మనము ఓల్డ్ ఏజ్ హోమును ఈవెన్ మన పిల్లలు తల్లిదండ్రులు లేని అలా ఉంటారు కదా పిల్లలు, అట్లాంటిది ఒకటి ఉంది, అనాథ శరణాలయం అంటారు కదా. ఆ 2 కూడా ఎవరు యుఎస్ నుంచి వచ్చి స్టార్ట్ చేశారు. వారికి కొంచెం ఫైనాన్షియల్ ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుంది. మొన్న కోవిడ్ అప్పుడు అంతకుముందు ఇచ్చే వాళ్ళందరూ స్టాప్ చేశారు, మళ్ళీ కంటిన్యూ అవ్వట్లేదు, దే ఆర్ ఇన్ ట్రబుల్. అంటే అట్లాంటివి మనకి వస్తున్నాయి ఆటోమేటిక్గా, ఎవరో ఒకరు చెప్తున్నారు. చెప్పినప్పుడు మన వాళ్ళు వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి మంత్లీ ఎంత ఖర్చు, ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అంతా వాళ్ళు చూసి అకౌంటింగ్ అంతా చూసి మనకు కరెక్ట్ అనిపిస్తే ఏం చేస్తామంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ మనం ఏం కావాలి మీకు ఈ మంత్
మాకు ఈ మంత్ బియ్యం కావాలి, లేకపోతే వాటర్ సిస్టమ్ కావాలి, ఫిల్టర్ సిస్టము మేము కింద నుంచి తెచ్చుకుంటున్నాం. అట్లా ఏదన్నా మనం అది మనమే దగ్గర నుంచి చేపించేస్తాం. ఓకే. అంటే డబ్బులు జస్ట్ ఇవ్వము లైక్ ఎవరికి. మానవ సేవే మాధవ సేవ లాగా. ఎగ్జాక్ట్లీ. అంతేనా? అట్లాగే ఓల్డ్ ఏజ్ చేస్తాము. మ్మ్. ఆవులు మ్మ్. ఆవులకి ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కర్మలతో వస్తారు కొట్టించుకుని. సో ఏది ఇస్తే అది వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాములని కొట్టి చంపాను. సో పాము సేవ చేయాలి అంటే పాములను రక్షించే వాటికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. అయితే మన దగ్గర ఇప్పుడు వైజాగ్, హైదరాబాదు, ఇంకొక ప్లేస్ ఉంది. ఈ 3 ప్లేసులలో మనం ఏం చేస్తామంటే ఎవరైతే పాములను పడతారో వాళ్ళు ఒక నెల వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. గవర్నమెంట్ చెప్తుంది ఏ అడవిలో వాటిని వదలాలో. అవన్నీ విషపూరితమైన పాములు. కొన్ని రెగ్యులరీ కూడా ఉంటాయి. రెగ్యులరీ కూడా మనిషి సంచారం అయితే భయపడి చంపేస్తున్నారు అవి విషం అనుకొని. పబ్లిక్ ఐడియా ఉండదు కదా. మ్మ్. 90% విషం లేనివే ఉంటాయి, ఒక 10% విషపూరితం ఉంటాయి. సో ఈ వెయిట్ని పట్టుకున్నా కూడా ఎక్కడైతే డ్రాప్ చేయమంటారో అంటే ఆ జాతిని బట్టి ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని బట్టి వేయమంటారు. వాటికి కూడా సేఫ్టీ ఉండాలి కదా. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో వాటికి సేఫ్టీ ఉండదు, Alright. వేరే ఎనిమల్స్ తినేసి. మ్మ్. సో వాట్ ఎవర్ అట్లా చూసుకుని గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడ వదలండి అని చెప్పే వరకు వాళ్ళు ఉంచుకుంటారు. ఉంచుకొని తీసుకెళ్ళి పాముకి జనరల్ ఒక 1 month దాకా ఫుడ్ ఇవ్వకుండా అవి అవి బతుకుతాయి. చాలా రోజులు అవి సర్వైవ్ అవుతాయి. ఓకే. ఫుడ్ తినకుండా వాటర్ తాగకుండా సర్వైవ్ అవుతాయి అవి. మ్మ్. సో వాటిని ఉంచుకొని డ్రాప్ చేస్తారు. సో ఈ పట్టే వాళ్ళకి ఉంచుకొని డ్రాప్ చేసే వాళ్ళకి మంత్ ఎంత తక్కువ అవుతుందో అడిగి వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎవరైతే పాముల కర్మ ఉండి వాళ్ళు పర్టికులర్ స్పెసిఫిక్గా చెప్తారు వాళ్ళకి డ్రీమ్స్ని బట్టి. స్నేక్కి డొనేషను ఈ 50 రూపీస్ అని మనకి. ఓకే. సో మనం ఏం చెప్తామంటే నువ్వు ₹1 మంత్లీ కంపల్సరీ వేయాలంటాం ఓకే. కర్మ ఉన్నప్పుడు. కొంతమందికి నాకు డబ్బే కావాలమ్మా, డబ్బు లేదు. నువ్వు డబ్బు వేస్తే డబ్బు వస్తుంది కదా. ఓకే. అది కూడా ఇప్పుడు నాకు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తాం దాన్ని. లేకపోతే నేను ఓల్డ్ ఏజ్ ఉండి నాకు బాడీలో పెయిన్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ ఓకే. హోమ్కి ఆ మనీ అంతే. ఓకే. ఆ మనీ అక్కడ ఎట్లా అవసరమో అట్లనే ఇస్తాం. సో ఒకవేళ మనకి ఈ మంత్ 1,00,000 వచ్చాయి, వాళ్ళకి 10,000 అవసరం పడ్డాయి, మిగతా 90,000 ఓల్డ్ ఏజ్ దానికి మనకు ఉంటాయి. మ్మ్. ఇంకొకటి వేరే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చి కావాలి అంటే మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఇస్తాం. ఎక్కడ కూడా తొందరపడి టక డబ్బులు ఇవ్వడం. ఎందుకంటే అందరూ ఒక్కొక్కరు కష్టపడి సంపాదించిన డబ్బు అది, రూపాయి పోగు చేసుకున్న డబ్బు అది. రైట్. నన్ను ఎవరన్నా అదే చెప్తారు, మీరు ఇలాంటి మనీ మీకు ఇస్తున్నాం మరి చూసుకోండి, మీరు దాన్ని కరెక్ట్గా వినియోగించండి అని చెప్తా. ఎందుకంటే నాకు కూడా కర్మ వస్తుంది మ్మ్. దాన్ని నేను ప్రాపర్గా వినియోగించకపోతే. ఇప్పుడు నాకు అవసరం అవి తెచ్చుకోవడం, హాయిగా హ్యాపీగా ఉన్న లైఫ్ని వెళ్ళి వేలు పెట్టి గెలికినట్టు అవుతుంది. నా కళ్ళలో నేను వేలు పెట్టుకున్నట్టు అవుతుంది నేను కనుక ఇది ప్రాపర్గా రన్ చేయకపోతే. రైట్. మా హస్బెండ్ కూడా వెరీ స్పెసిఫిక్. మా పిల్లలు కూడా ఊరికే వచ్చి మమ్మీ ఆ ఫండ్స్ కరెక్ట్ వెళ్ళేటట్టు నువ్వు చూసుకో, నువ్వు ఏది తక్కువ పని చేసినా మంచిదే కానీ ఆ ఫండ్స్ మటుకు రాంగ్ వెళ్ళొద్దు, రాంగ్ చేతులకు వెళ్ళొద్దు, రాంగ్ వెళ్ళొద్దు. నువ్వు పెట్టుకుని ఎవరైతే ఈ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారో నువ్వు మేక్ షూర్ చేసుకో. అట్లా వచ్చి నాకు పిల్లలు చెప్తారు, మా హస్బెండ్ కూడా ఎక్కడైనా ఇక్కడ తక్కువ పడ్డాయి నేను మళ్ళీ రేజ్ చేయాలి ఫండ్స్ అంటే ఎందుకు, నువ్వు మన దాంట్లో చేసేసేయి, నువ్వు ఎవరిని డబ్బులు అడగొద్దు అంటారు. ఓకే. ఇక్కడ మన సిస్టమ్ వేరు. ఇప్పుడు నేను డబ్బులు వేసుకుంటూ వెళ్ళి నేనే రిట్రీట్ చేశాను అనుకోండి, దానికి అయ్యే ఖర్చు. ఇప్పుడు ఏమవుతుంది, మీ కర్మ రిలీజ్ నాకు పుణ్యకర్మ వస్తుంది కానీ మీ కర్మ ఎట్లా రిలీజ్ అవుతుంది, అవ్వదు కదా. అర్థమైంది కదా మీకు. మ్మ్. ఇప్పుడు మీరు ఒకప్పుడు పామును కొట్టి చంపినరు, నేను పాములకు రక్షిస్తాను, నాకు ఇంకో పుణ్యకర్మ వస్తుంది. సో కానీ మీ కర్మ అట్లాగే ఉంటుంది కదా. సో మీరు ఎంతో కొంత ఇవ్వాలి, తక్కువ పడితే నేను ఇస్తాను. ఓకే. ఇప్పుడు 10 లక్షలు పడ్డాయి నాకు ఒక రిట్రీట్కి, అందులో 8 వచ్చాయి అనుకోండి మా కలెక్షన్స్. ఇప్పుడు చాలామంది వచ్చి మేము 2,000 అని చెప్తాం దానికి ఈరోజు. ఎందుకంటే ఫుడ్కి అవుతుంది, హాల్కి అవుతుంది, మాకు స్పీకర్స్కి అవుతుంది, పెట్టే అన్నిటికీ అవుతుంది కదా ఖర్చు, చాలా అవుతుంది. అవును. సో వాటికి ఓసారి మాకు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఫుడ్కు అంత కలిపి ఓ 2-3 లక్షలు ఒక్కోసారి. బిగినింగ్లో అంతా ఎప్పుడు ఎక్కువ అయ్యేది, ఓకే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది ఓకే. మనకి. సో బ్రేక్ ఈవెన్ అయితే చాలు నాకు. ఓకే. ఇంకా ఎక్కువైనా అందుకే ఇన్ని రిట్రీట్స్ నేను చేయగలిగాను. ఎందుకు అంటే నాకు ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చిండు. అసలు నాకు ఎన్ని ట్రైన్ చేసి దీంట్లో వేసాడంటే యూ వోంట్ బిలీవ్. మ్మ్. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికలో ఉన్నా, నాకు ఏదో ధర్మం తెలుసు, సత్యం తెలుసు, అన్నీ నేర్చుకొని ఉన్నా. అది కాకుండా డబ్బులు ఇచ్చిండు నాకు, తక్కువ పడితే వేసేటట్టు ధైర్యం ఇచ్చిండు, అంటే ఇచ్చే గుణాన్ని ఇచ్చిండు. ఇందులో ఏది ఒక్కో లేకుండా మీరు చేయలేరు ఈ పనులు. ఓకే, వాళ్ళు చాలా కొన్ని 20 ఏళ్ళు కష్టపడి కొద్దిగా డబ్బులు వచ్చాకనే రిట్రీట్ చేయగలుగుతారు. నేను డే 1 నుంచి రిట్రీట్ చేస్తున్నా, రాకున్నా పర్లే వచ్చినా పర్లే. ఇంకోటి ఆ 2,000 ఫీజుకి కొంతమంది వచ్చి నేను 1,000 పే చేస్తా అంటారు, కొంతమంది చేయలేమంటారు.
అయినా వాళ్ళ సమస్యను విని తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనము డబ్బుల కోసం చేసేది కాదు. ఒక్కోసారి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేవంటూ వస్తారు. అట్లా విన్నా కొన్ని. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళు డబ్బులు పే చేస్తేనే కదా వాళ్ళ వాళ్ళ కర్మ అన్నది రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఆ 2000 పే చేస్తేనే వాళ్ళకి, ఇప్పుడు డాక్టర్‌కి 2,00,000 ఎళ్లి పే చేస్తారు సర్జరీ. ఇక్కడ లిటరల్లీ యాస్టల్ సర్జరీలు అయితున్నాయి. లిటరల్లీ క్లియర్ అవుతున్నాయి. ఆ 2000 పే చేయడానికి కష్టాలు లేవంటారు. ఎందుకు, మీరు పాడ్‌కాస్ట్‌లో ఫ్రీ అన్నారు కదా అంటారు. ఇప్పుడు మీ ఫుడ్‌కి మీరు పెట్టుకోకపోతే నాతో పెట్టిస్తే నేను పెడతా కావాలంటే. కానీ మీది, మీకున్న సమస్య పోవడానికి వస్తుండ్రు ఇక్కడికి. ఏదో ఇక్కడ ఆడుతూ పాడుతూ ఊరికే అలా టైం పాస్‌కి వచ్చేది ఉంటే నేను ఫ్రీగా పెడతా. రండి, కూర్చోండి, పోండి. హాయిగా మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం. ఇప్పుడు కొడుకు పెళ్లి అన్నిటికీ మనం ఫ్రీనే కదా! అట్లా అనుకుంటా నేను. కానీ ఇక్కడ 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 మనం చేసే పద్ధతి అంటే మన ఇంటెన్షన్ వేరు కదా! మన ఇంటెన్షన్ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌కి కాదు కదా నేను పిలిచేది. పిలిచేది మీలో ఆత్మశక్తి పెంచడానికి, మీలో ఉన్న ఏదన్నా రాంగ్ థాట్స్ ఉన్నా, ఇప్పుడు మీరు అన్నారు కదా మానసిక, శారీరక, ఇవి క్లీన్ చేయడానికి పిలుస్తున్నా నేను. అందులో కర్మ భాగం ఉంటది. ఆ కర్మ కూడా మీరు ఎట్లా క్లీన్ చేసుకోవాలి, అక్కడ కూడా అన్నీ చెప్పించి మీతో చేస్తున్నాం. మళ్ళీ ఇంటికెళ్ళి మీరు అబద్ధాలాడి, వేరోళ్ళ మీద నెగెటివ్ చెప్పి, మాంసాలు అన్నీ కట్ చేసుకుంటూ, తిని అన్నీ చేస్తే దాన్ని నేను చెప్పలేను. మళ్ళీ దానికొచ్చేదొస్తది. అదే. మళ్ళొచ్చింది మేడం అంటే, మరి మీరు మారారా? మారితే రావు. ఇప్పుడు నేను చెప్పా కదా 4 రైట్. ప్రకృతిని కూడా మనం రక్షించాలి. ప్రకృతిని, యానిమల్స్‌ని, చెట్లని మనము వాడే ప్రతి దాన్ని మనము దివ్యంగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఏది రాదు, ఏది కొట్టదు. మనము అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలి, భోగ జీవితాన్ని జీవించాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటే ఇవి ఫాలో కావాలి రూల్సు. వి హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరెవరైతే ఈ రూల్స్ ఫాలో అయితున్నారో వాళ్ళందరూ ఎక్స్‌పీరియన్స్ అయ్యిండ్రు. ఎందుకు మరి 8 గంటలు పని చేస్తారు నాకు వాలంటీర్స్ చేసేవాళ్ళు. మరి ఇంట్లో హస్బెండ్ ఎట్లా ఒప్పుకున్నారు, పిల్లలు ఎట్లా ఒప్పుకున్నారు, పిల్లలు ఎంత అద్భుతంగా అయ్యారు, అసలు వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు. అసలు సూపర్ హ్యాపీనెస్‌లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఈ ఇవి ఫాలో అయ్యి. వాళ్ళ ఇంట్లో అందరు వెజిటేరియన్స్ అయ్యారు. అందరు హ్యాపీనెస్‌లోకి వెళ్ళిపోయారు. పిల్లలు వెజిటేరియన్స్ అయ్యారు. పిల్లలకి 30 మార్క్స్ వచ్చేది, 50 మార్క్స్ వచ్చేది 90s వస్తున్నాయి ఇప్పుడు. జస్ట్ ఇవి అటెండ్ చేయడం వల్ల. ముందు అంతే టీచ్ చేసేదట మదర్. మరి ఎలా అయింది అంటే అబ్బాయిని అడిగితే నాలో భయాలు పోయినాయి. నాకిప్పుడు ఫ్రీగా ఎళ్లి రాయగలుగుతున్నా, నాకొచ్చింది. ముందు నాకొచ్చింది భయంతో గుర్తొచ్చేది కాదని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఎంత 7 ఇయర్స్ ఆ అబ్బాయి. ఇట్లా మేము చాలా మందితో మాట్లాడితే, అసలు రిట్రీట్‌కొచ్చిపోయాక మేడం హోంవర్క్ ఆయన్నే కూర్చొని చేస్తుండు, టీవీ పెట్టట్లేదు, అసలు అడగట్లేదు, ఫుడ్ ఓన్‌గా తింటున్నాడు అని చెప్తారు. బికాజ్ దట్ షిఫ్ట్ జరుగుతదక్కడ. అక్కడ ఏమవుతదో నాకు కూడా తెలీదు. ఎందుకంటే అక్కడ హనుమాన్ ఛానెలింగ్ ద్వారా చేస్తాం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై హిమ్. నేను ఆయనకే అప్పజెప్పేస్తాను. నాకు అక్కడ ఏమవుద్దో తెలీదు. చాలా యాక్టివ్ ఉంటాను నేను అక్కడ, ఎగురుతూ గంతులేస్తూ ఉంటా. అది బికాజ్ ఆఫ్ దేర్ ఒక శక్తి నడిపిస్తుందక్కడ. రైట్. చాలామంది నా ఏజ్ కంటే 20 ఏళ్ళు తక్కువ ఉంటారు. డాన్స్ ఏంటమ్మా అంటే మా ఏజ్‌కి ఏం డాన్సు అన్నట్టు కూర్చొని చూస్తారు. సో, అక్కడ వయసుకి సంబంధం లేదు. మనలో శక్తి ఉంది అని మీరు నమ్మి చేసుకుంటే, అందుకే నేను మా వాళ్ళతో ఏం చెప్పిస్తా అంటే, నా వయసు 16 అని చెప్పిస్తా వాళ్ళతో. ఎందుకంటే అట్లా ఫీల్ అవుతేనే కదా మీరు ఎనర్జిటిక్ ఫీల్ అవుతారు మెంటల్లీ, ఫిజికల్లీ. లేక నాకు వయసైపోయింది అన్నాక మీకు ఎక్కడి నుంచి వస్తది, లోపల నుంచి ఎనర్జీ రాదు. మీ మైండ్‌లో ఏదంటారో అది బాడీ వింటది. యూ ఆర్ ద బాస్ టు యువర్ బాడీ. సో, నాకు పూర్తి శక్తి ఉంది. నేను యంగ్, నాకంతా, నాకు యూనివర్స్ నాకు ఎనర్జీ ఇస్తది. నేను ధర్మంలో ఉన్న ఆ కాన్ఫిడెన్సే వేరే ఉంటది మీకు. ఆ మాట్లాడే కాన్ఫిడెన్స్, చేసే కాన్ఫిడెన్స్ మీకొచ్చేది యూనివర్స్ కూడా మీకు అబండెన్స్ ఇస్తది. నేను ఒక పాట రాసిన. నాకు ఏదైతే వచ్చిందో, ఇప్పుడు మా దాంట్లో వచ్చే హనుమ అని అదే పాట పాడతారనమాట. నేను విగ్రహాలని ఒక లైట్‌ని పట్టుకొని లోపలికెళ్తూ ఉంటే అదే పాట పాడతారు. నేను ఒక్కొక్కటి నాకు మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు ఎలాంటి జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం నాకు ధైర్యాన్ని ఇచ్చిందని, ఆ ధైర్యము నాలో అట్లా ఒక్కొక్కటి ఏమేమి పెరిగిందో అదంతా నేను లాస్ట్‌కి నాకు నాకు పరమాత్ముడినిచ్చిండు. ఆ పరమాత్ముడు నాకు అంతులేని సంపదనిచ్చింది అని కంక్లూజన్ అనమాట. సో, అట్లా ఇంకొక అమ్మాయి కూడా నా మీద పాట రాసింది. ఆ అమ్మాయికి ఎలా పైకొచ్చిందో, ఎలా తనయి తగ్గాయో, జ్ఞానంతో ఎన్ని థింగ్స్ తను కర్మల్ని తీసేసుకొని హ్యాపీనెస్‌లోకెళ్ళిందో ఆ అమ్మాయి రాసింది పాట. సో, అట్లా ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్సెస్‌తో వచ్చినాయి మాకు ఒక్కొక్కటి. మేము కూడా ఎప్పుడైతే ఇవ్వడం బాగా మొదలుపెట్టామో ఇంకోటి ఇస్తున్నాడు హనుమంతుడు, ఇంకో శక్తిని. ఇంకొక ప్రాసెస్‌ని ఇస్తున్నాడు. మేము శ్రీరంగం వెళ్ళినప్పుడు హనుమాన్ హీలింగ్ వచ్చింది మాకు. అంతకుముందు తెలీదు మాకు. చేసేవాళ్ళం కాదది. అట్లా మాకు
మేము ఎప్పుడైతే మా టీమ్ బెటర్ అవుతూ వెళ్తుందో, మేము క్యాపబుల్ అవుతూ వెళ్తున్నామో, ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ కూడా ద బెస్ట్ పాడ్‌కాస్ట్‌లు మేము బెటర్ అవుతూ వెళ్తున్న కొద్దే వస్తున్నాయి. అంతకుముందు కాల్ చేస్తే కరెక్ట్ వాళ్ళు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. వాటెవర్ మాకు రాలే. అప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పుడు మేము ఎలిజిబుల్ లేము. ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చింది. ఎలిజిబిలిటీ వచ్చిందని. సో, అట్లా మాకు ఏది అవసరమో, ఎలా అవసరమో అలా ఇస్తూ పోతున్నాడు. మేము అలా చేస్తూ పోతున్నాం. నేను టోటల్లీ సరెండర్డ్. నన్ను ఈవెన్ నెక్స్ట్ రిట్రీట్ ఎక్కడ ఏంటి అంటే, ఏమో ఎక్కడ చేపించుకుంటాను. నేను 7 కొండల మీద చేస్తా అని అసలే అనుకోలేదు. అది ఆటోమేటిక్‌గా జరిగిపోయింది అక్కడ. సో, అక్కడ మనకి దొరికింది మేడం అంటే, అవునా అక్కడ దొరికిందా? ఇది ఇంకేం చేసేద్దామని. అట్లా మనం ఏంటి మేడం మెట్లెక్కెళ్తే అలసిపోతాం కదా! 2 డే రిట్రీట్ అంటే మేము మేము డే అండ్ నైట్ చేస్తాం. నైట్ మెడిటేషన్ ఉంటది చక్రాస్‌ది. ఎర్లీ మార్నింగ్ థర్డ్ ఐ మెడిటేషన్ ఉంటది. అట్లా కంటిన్యూస్ చేస్తాను నేను నించొని. మరి మెట్లెక్కితే టైర్డ్ అయితాం కదా మేడం ఎట్లా చేస్తామంటే, ఎందుకు ఎక్కుదాము? హనుమంతుడే ఉన్నాడు. మనకిచ్చే శక్తి ఆయన. నా శక్తి అయితేనేమో భయపడను నేను. అందరం ఎక్కుదాం ఏం కాదు. ఆయనే ఇస్తాడు. ఆయనే చూసుకుంటాడు అంటే ఎక్కాము. దర్శనం ఈజీగా అయింది. అక్కడ మమ్మల్ని చాలా సేపు నించొనిచ్చారు. వెంకటేశ్వర స్వామి ముందు నించోవడం అంటే కాదు. నేను కొంచెం సైడ్‌కెళ్తే ఎవరు నన్ను ఎళ్ళమని అనలేదు. అట్లాగే నేను ఆయన్ని చూసుకుంటూ ఉన్నా. అలా మాకు ప్రతిసారి ఎక్స్‌పీరియన్స్ అయితాం. ఎక్కడికెళ్ళినా గుర్తుపడుతున్నారు. లోపల స్పెషల్ ఇది ఇస్తున్నారు మాకు. ఆ పంతులు మెయిన్ పూజారులు ఉండే దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఎక్కడికెళ్ళినా మేము వైజాగ్ రిట్రీట్ అప్పుడంతే ఎక్కడికెళ్ళినా అలాగే. ఇక్కడ కూడా రామానుజుల దాంట్లో ఆయన పిలిచి ఎందుకంటే నేను ఒక టెంపుల్‌కెళ్తే గోత్రం పేరు నాది చెప్పను నేను. రామానుజ గోత్రం అంటాను. వేటు మోక్ష పేరంట. ఇప్పుడు మోక్షాన్ని ఇచ్చేది రామానుజులే. ఎవరు ఆదిశేషుల వారు. ఎప్పుడు నారాయణతో ఉండేది. సో, ప్లస్ మనకి బావుండాలి అంటే వేటు మోక్ష బావుంటే నేను బావుంటా. అంతే కదా! యాహ్! ఐయామ్ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్. సో, అట్లా అన్నమాట. అయితే వాళ్ళు ఆ 2 పేర్లు చెప్పగానే వాళ్ళు ఆగిపోయి, "ఎవరమ్మా నువ్వు?" అంటారు ఒక్క నిమిషం. అయితే మొన్న రామానుజుల దగ్గర ఉన్న పంతులు ఆయనకంట నేను మళ్ళీ ఎళ్ళా సెకండ్ టైమ్ ఎందుకో. వీళ్ళు ఇంకా కొంచెం ఫోన్‌లు అవన్నీ పికప్ జేసుకోవాలని టైం పడతదనేసి నేను రామానుజన్ దగ్గరికెళ్ళి కూర్చుంటా అని ఎళ్ళా. ఎళ్తే ఆయన అంటున్నారు, "నువ్వెవరమ్మా?" అన్నారు. "ఎందుకు స్వామి" అంటే, "నాకు నువ్వు వచ్చేసరికి నాకు నువ్వు రాకముందు సివియర్ హెడ్ పెయిన్ ఉండిందమ్మా. నేను రామానుజ గోత్రమని గూడా చెప్పలేకపోయాను. అలాంటిది నీకు నేను శతగోపం పెట్టగానే నా పెయిన్ అంతా ఎగిరిపోయింది" అన్నారు. అవునా! మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యారా అన్నా నేను. అంటే మనకట్లా పీపుల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తారు గానీ, నేను ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐయామ్ సంథింగ్ గ్రేట్. సంథింగ్ నాకు నేనే దేవుడిని, నాకు దైవత్వం ఉంది, నాకు హనుమంతుని కృప అయితుంది. అది ఐ అగ్రీ అయితా. సంథింగ్ బియాండ్ నన్ను నడిపిస్తుంది. రైట్. ఎందుకంటే నేను చేద్దామనే ఇంటెన్షన్‌తో ఉన్న డే అండ్ నైట్ నాకు నిద్ర పట్టించుకోను, నేను నడక పట్టించుకోను. ఏ ప్లేస్‌లో అయినా ఎళ్తా నేను. ఏ ప్లేస్‌లో అయినా పడుకుంటా. ఏ ప్లేస్ అయినా అక్కడ సరిగ్గా ఉన్నా, లేకున్నా మేడం ఇక్కడ లేరు, మీరు రాలేరు, అది ఎంత బురదన్నా ఏమన్నా ఉన్నియండి. నాకు నో ఇష్యూ. నేనెళ్తా. మీది డ్రెస్ పాడైతే అది ఏది నాకసలు ఏది పట్టించుకోను నేను. దేంట్లో నేను లేను. అదే మోక్షం అంటే. సో, ముముక్షు అని ఎవరిని అంటారంటే, ఇప్పుడు ఆల్రెడీ జీవిస్తూ అన్నిట్లో ఉండి దేన్ని పట్టించుకోక ఎందులో ఈ అర్షద్ వర్గాల్లో లేక కర్మలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు భూమి మీద ఉంటారు. వాళ్ళని ముముక్షు అంటారు. చనిపోవాల్సిన అవసరం లేదు నేను మోక్షాన్ని పొందడానికి. భూమి మీద మీరు భూమి మీదనే ఉండి ముముక్షువులుగా జీవించొచ్చు. మనం 10 మందికి నేర్పియాలి అంటే మనం అలా ఉంటేనే కదా మీరు నేర్పియగలుగుతారు. రైట్. ఇప్పుడు నాతో వస్తారు వీళ్ళు తిరుపతికొస్తారు. నన్ను చూస్తారు కదా! నా మాట, నేను చేసే పని, ఎక్కడ నేను ఫుడ్ దగ్గర కాదు, ఏది కాదు, ఏం చేస్తున్నా వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? దాని ద్వారానే కదా నేర్చుకునేది. రైట్. మరి నాకు లోపల లేనిది నేను యాక్టింగ్ అయితే చేయలేను కదా! 5 రోజులు, 10 రోజులు, 3 రోజులు. ఇంకక్కడ వందల మందొచ్చి నన్ను కలుస్తా అంటారు. చాలామందికి పేషెన్స్ ఉండదు. అరుస్తారు. కోపమొస్తది. అవన్నీ వస్తే గనక వాళ్ళు చూడగలుగుతారు గదా! సో, పేషెన్స్ ఉండి మనము పూర్తి ప్రేమతత్వంతో ప్రతి క్షణం నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటున్నామంటే అది మనకి హీలింగ్ చేసినా, ఏది చేసినా మనకి ఎఫెక్ట్ అవ్వట్లేదనే గదా అర్థం. నేను అట్లా తీసుకుంటా. నాకు కొంతమంది అంటారు హీలింగ్ చేస్తే ఎఫెక్ట్ అవుతది గదా! కర్మలు చేస్తే నీకొస్తాయి గదా! అంటే అక్కడ ఒక పద్ధతి ద్వారా చేస్తాం. మనకి రాకుండా మీది మీరే తీసుకునేటట్టు హీలింగ్ గూడా నేను చేయకుండా మీకు ఆ ఎనర్జీస్ మీకొచ్చి అయ్యేటట్టు మేము అక్కడ ఫెసిలిటేటర్స్ ఉన్నాం అంతే. కానీ నేను చేయట్లేదు. నేను ఏది చేయట్లేదు మీకు. ఐయామ్ ఓన్లీ ఫెసిలిటేటర్ బిట్వీన్ ద హైయర్ పవర్ అండ్ యూ. అంతే. నన్నొక ఎంప్టీ వెసెల్ లాగా వాడుకుంటుంది యూనివర్స్. ఎందుకు నేను అలో చేశాను. ఇప్పుడు మీరు అలో చేసినా మిమ్మల్ని వాడుకుంటది. పాడ్‌కాస్ట్ ద్వారానో ఏదో ఇప్పుడు మీరు చేసేది అదే సేవ. రైట్. సో, మనందరిని వాడుకుంటది. ఒక్క ఆత్మ సాక్షాత్కార వ్యక్తులే గాదు. హనుమంతుడిని ఆయన పెట్టాడు. ఆయన ముముక్షు హనుమంతుడు. ఓకే. మోక్షం పొందినవాడు. నువ్వు భూమి మీద ఉండి
ఇప్పుడు రామనామము భక్తి ఎప్పుడు ఉంటుంది, మోక్షం పొందిన వాళ్ళతో ఉంటుంది. సో భక్తి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి మీద ఉండడం, ఆ శక్తిని నడిపడం, మనం శక్తివంతులు అవ్వడానికి. అంతేగాని నేను మంత్రాలు చదివి భక్తిగా ఇవన్నీ చేస్తే నా అన్ని కర్మలు పోయి అన్ని వచ్చేసి నాకు డబ్బు వస్తుంది, రాదు. రాదు. మనకి పూజల వల్ల, యజ్ఞాల వల్ల, మంత్రాల వల్ల మన కర్మ అన్నది మేబీ మీకు ఒక 5% బెటర్, అంటే మీరు తట్టుకునే శక్తిగా మారుస్తాడు. మీరు ఏదైతే నేర్చుకుంటారో అది ఈజీగా నేర్చుకునేటట్టు మారుస్తాడు. కానీ కర్మ అన్నది పోదన్నమాట. అందుకే అందరు అంటారు కదా, కర్మ అన్నది ఎవరు తీయలేరు అని అంటారు కదా. సో అది మాకు ఒక ప్రాసెస్. అది ఎలా వచ్చిందని ఇప్పుడు మనకు చాలామంది స్వాములు మనది విని వచ్చి, ఇప్పుడు నేను గుళ్ళలోకి వెళ్తే కూడా నువ్వు చెప్పేదంతా వేదాల్లో ఉందమ్మా అంటారు. మీరు అంత విన్నరా అంటారు. ఎందుకంటే కొద్ది వింటే కామెంటరీ వేరు ఉంటుంది, మొత్తం నాది వినడం వేరు. ఇప్పుడు మనకి తిరుపతి 8, 8, 16 ఒక 25-30 అవర్స్ ఉంది ఆన్లైన్లో కంటిన్యూస్గా నేను చెప్పిన క్లాసెస్. అవన్నీ చూడ్చి మాట్లాడే వాళ్ళది వేరే ఉంటుంది. సో మీరు అన్నీ చూసారంటే మీవన్నీ చూస్తాను, నైట్ పడుకుంటప్పుడు ఎప్పుడో అది అయిపోయాక పెట్టుకుంటాను, ఎర్లీ మార్నింగ్ అయినా. అసలు నీది వేదాల్లో ఉంది, నువ్వు చాలా షార్ట్ కట్గా ఈజీగా ఇప్పుడుకి ఏఐ యుగం కదా, ఇప్పుడు ఫాస్టెస్ట్ నువ్వు తీసుకొచ్చావు అని ప్రతి ఒక్కరు నాకు, అంటే ఎవరైతే ప్రాపర్గా నాది నేర్చుకుని ఆల్రెడీ వేదాలు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ నాకు పాజిటివ్ స్టాంపు సర్టిఫికెట్ ఇచ్చారు. నీది ఫాలో కావచ్చు, యువర్ రైట్ అని అట్లా. సో దట్ ఈజ్ ఆల్ వీ నీడ్ కదా. నేనైతే ఏది పట్టించుకోను, అంటే అన్నా నాకు ఫరక్ పడదు, పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా. నెగిటివ్ అంటే మన కర్మలు తీసుకుంటున్నాను అర్థం. సో ఇంకేమన్నా ఉంటే అవి పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.